premium triplex villas at Bachpalli, APR Projects. సంక్రాంతి రాబోతుంది. పందెం కోళ్ళు కాళ్ళు దూతున్నాయా? ఆ పందాలకి అట్లకి దూరం అండి మన తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పందాలు ఆడేకొస్తారు. ఇక్కడున్న మీరు వెళ్ళరా? మీడియా ఇచ్చిన హైప్ అండి అది. ఇప్పుడే అందిన వార్త, వైసీపీకి మరో షాక్. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రిజైన్ చేశారు. ఎక్కడ అన్యాయం జరిగింది మీకు? వైసీపీలో జాయిన్ అవ్వడం అంటేనే ఫస్ట్ ఇష్టం లేదు. భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆ పాపం మరకలు మీకు అంటడంతో, నాకైతే మంత్రి పదవి ఇవ్వలేదు, నా నెత్తిన మళ్ళీ ఒకరిని నిలిచిపెట్టారు, కొయ్య మోషన్ ఎమ్మెల్సీ ఇవ్వడమే పెద్దంటే మండలి చైర్మన్ చేశారనేది ఒక అక్కసు మీకు, వెంకటస్వామికి డీసీఎంఎస్ ఇచ్చారనేది ఒక అక్కసు, ఉమాబాలకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా ఇస్తారనేది ఒకటి, కౌరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు అనేది ఒకటి, నా దగ్గర ఉన్న గుడాల గోపిని తీసుకెళ్లి పాలకుల్లో ఇన్ఛార్జ్ ఎలా ఇస్తారు, ఇవన్నీ నాకు చెప్పలేదు. ఏంటనుకుంటున్నారు? అసలుకి నాకు అవమానం కాదా ఇది? మీరు ఏదో కలగన్నట్టున్నారు. మనస్ఫూర్తిగా చెప్పండి. ఫీలింగ్స్ వేర్ సార్. దేవుడి యొక్క కరుణనే మీ పైన కింద ఉండే పూజార్లతో ఏం పని మీకు? సార్ అదే ఆ దేవుడు పూజారి చెప్పినట్టే అంటున్నాడు సార్. పూజారులు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. నాకున్న ఇమేజ్ కావచ్చు, రేపొద్దున 4 పదవులకి నేను పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచిన ఇమేజ్ తప్పితే ఏముంది మీకు? మీరు కష్టపడి జిల్లా కేంద్రం సాధించారు భీమవరాన్ని. మరి రఘురామకృష్ణరాజు గారు అక్కడ తీసుకెళ్తానంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ రీబ్యాక్ వచ్చే అవకాశం ఉందా? లేదు సార్. ఇంట్రెస్ట్ లేనప్పుడు మిన్నకుండి పోవాలి కానీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు అంటే మరి మీ బలమైతే ఈసారి ఎందుకు ఓడిపోయారు? మరి ఎటువైపు? అటు పసుపు కండువానా, గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోతారా, కాషాయపు కండువానా? ఇది టాప్ సీక్రెట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తేనా? నమస్తే అన్న. సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి పందెం కోళ్ళు కాళ్ళు దూతున్నాయా పందానికి? అది అంత నాకు టచ్ తక్కువ లేదు. అవునా? అవునండి. అది ఇక్కడ ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటూ లేదండి, ఆ పందాలకి అట్లకి దూరం అండి మన. అది మీరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పందాలు ఆడేకొస్తారు. ఇక్కడున్న మీరు వెళ్ళరా? మీడియా ఇచ్చిన హైప్ అండి అది. ఓకే. బయట అంతా అది ఒక ఇది కింద అంతే తప్ప మాకు లోకల్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉండదు. బయట వాళ్ళకి మాత్రమే అది. బయట వాళ్ళకి లోకల్ ఉంటారు కదండి, అది హైప్ తీసుకురావడం వల్ల పబ్లిసిటీ ఇది అయ్యింది. ఓకే. దాని మీద అది జరపకూడదు అంటే కోర్టులకు వెళ్ళి పర్మిషన్ తెచ్చారు కదండి. లాస్ట్ ఎన్నికలప్పుడు అప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు ఎంత కోర్టుకు వెళ్ళారు కదా. అవునండి, అవును. మరి అంత జోష్ ఉంటేనే కోర్టుకు వెళ్తారు. నేను జల్లికట్టుకు తమిళనాడులో అనుమతి ఇచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి అన్నట్టుగా, అదేదో సాంప్రదాయ క్రీడ అన్నట్టుగా. యాక్చువల్గా కూడా ఆ క్రీడ వచ్చేసరికి అంటే రూరల్కి సంబంధించి ఉండేది పూర్వం. రూరల్లో జరిగేది. మేము అర్బన్ ఎప్పుడు టౌన్ కాబట్టి టౌన్ వాళ్ళు కొంచెం దూరంగానే ఉంటారు. దాంట్లో టౌన్ పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ అట్లలో జరుగుతుంది. దీనికి తర్వాత ఏంటంటే ఒక పబ్లిసిటీ హైప్ అయ్యి రావడం, మీడియాలో రావడం, తర్వాత దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి అంతా మొత్తం ఇక్కడ భీమవరం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా దానికోసం మళ్ళీ కొత్తగా తెలుసుకుని రావడం, ఒక క్రేజ్ అనేది ఏర్పడిపోయింది. ఈ రోజుకి కూడా మేము ఈ కోడిపందాల దగ్గరికి వెళ్ళమండి. మేము రాముడు మంచి బాలుడు, మంచి బాలుడు అది యాక్చువల్లీ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అలవాటు అండి. అది మంచిదా చెడ్డదంటారు మీరు? మనసుకి ఆనందం కలిగించేది, అనారోగ్యం కలగంది, ప్రాణాలకు ఇబ్బంది కలిగించింది, ఆర్థికంగా కొంగదీయింది, ఏదైనా మంచిదేనండి. ఓకే, అది చాలా చక్కగా చెప్పారు. కానీ అక్కడ ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి కోడి పందాల సమయంలో అక్కడికక్కడే కోటీశ్వర్లు అయ్యేవారు ఉన్నారు, అక్కడికక్కడే బికారులు అయిపోయేవారు కూడా వస్తారు. అవును, కరెక్ట్ కదా? అవును. మరి అది ఏమంటారు దాని గురించి? అంటే ఏం లేదండి, మెంటల్గా సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. డబ్బు సంపాదించాలని రారండి, అక్కడ డబ్బు పోగొట్టుకోవాలని రారు. ఇంకా డిసైడ్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేయాలని వస్తారు. ఇప్పుడు మనం సినిమాకి వస్తారు, ఒక సినిమాకి వెళ్తామండి. ఇప్పుడు టికెట్ 1000 రూపాయలు 2000 పెడుతున్నారు. మరి అక్కడ వినోదం కోసం వెళ్తున్నాం, 2000 పెడుతున్నాం. అలాగే ఇక్కడ లాస్ అయినా సరే వస్తే సంతోషం, పోయినా బాధపడేవాళ్ళు లేరు. ఓకే ఓకే, పోయినా బాధపడేవాళ్ళు కదా. ఆ వినోదం సంవత్సరానికి ఒకసారి ఎంజాయ్ చేయాలంతే. కోటీశ్వర్లు కావచ్చు, బికారులు ఎవరైనా సరే ఏదైనా మళ్ళీ సంవత్సరం దాకా చెప్పుకుంటూ ఉంటారు, నాకు ఎంత వచ్చిందనో లేకపోతే ఎంత పోయిందనో. ఒకళ్ళు అనుకుంటారు మీకు ఎంత వచ్చింది, మీకు ఎంత పోయింది, ఎవరు పందెం కొట్టారు, ఎవరు పందెం ఓడిపోయారు. అది ఒక థ్రిల్లింగ్ కింద, ఎక్స్పీరియన్స్ కింద ఉండిపోద్ది అనమాట. ఎప్పుడైనా మీరు పందెం ఆడారా లేదా? తక్కువ అండి అసలు. నాకు ఈ సంక్రాంతి 5 రోజులు కూడా ఇక్కడే ఉంటామండి. ఎక్కువ ఫ్రెండ్స్ తోటి, కుటుంబ సభ్యులతో ఉంటాం.
ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని చోట్ల పిలుస్తారు, ఆహ్వానిస్తారు, కంపల్సరీ రావాలి మీరని. ఇంకా అదొక పెద్ద బడ్డీను, రాకపోతే వాళ్ళు బాధపడతారని వెళ్తాం, ఒక అరగంట ఉండి వచ్చేయడమేనండి అది. అంతే. అది ఆ పందెం కూడా నేను చూసినప్పుడు అసలు ఎవరన్నా 1 minute కూడా ఉండదండి పందెం. అది 1 minute కూడా ఉండదు. ఎందుకంటే కత్తులు కట్టి వేసిన పందెం అయితే 1 minute కూడా ఉండదు. ఓకే. ఎవరో ఒక మనిషి అడ్డు వచ్చేసరికి పందెం ఏదిగా అయిపోయిందో కూడా తెలియదు మనకి. అదే డింకి పందులు కత్తులు కట్టకుండా పందెం అనుకోండి, ఒక అరగంట గంట ఈ ఫైట్ చేస్తాయి. అది ఏది బాగా ఫైట్ చేస్తుంది, ఏం చేస్తుంది అన్నది మనకు చూడటానికి ఆసక్తి కలుగుతుంది. చేజింగ్ అనేది ఉంటుంది దాంట్లో, 1 day మ్యాచ్ లాగా. ఇది అసలు ఏం లేదు, వెంటనే స్పాట్ అండి. స్పాట్ అసలు మన ఈ పందాన్ని ఏమంటారు? ఇది కత్తులు కట్టి చేస్తారండి పందు. జస్ట్ ఒక 30 seconds అయిపోద్దండి అది. ఓకే. మళ్ళీ పందు వేయడానికి 1 hour పడుతుందండి. అంటే అవతల పందుగాడిని రెడీ చేసి అవన్నీ చేసుకునేసరికి మళ్ళీ 1 hour పడుతుంది. జరిగేది 1 minute కూడా ఉండదు. ఆ నిమిషంలో కోటీశ్వరుడు ఎవరు, బికారు ఎవరు అని తేలిపోతుందండి. మరి అసలు నాకు ఎందుకు ఆ పందాలకి అంత పిచ్చ ఎగదపడతారో నాకు అర్థం కాదు. మీరన్నారు కిక్ అని, ఏదో వాళ్ళకి అది ఇంట్రెస్ట్. అది మీరు కానీ మేము కానీ వెళ్ళామనుకో చూసి అది మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అది చూద్దాం మరి ఈసారి ఎలా జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉండదు. ఆహ్వానం మీదకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్. ఈ బర్రెలు నిర్వహించే వాళ్ళు అందరూ కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానించి లంచ్ కానించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, ఇన్వైట్ చేస్తారు చాలామందిని. దాంట్లో చూసేవాళ్ళు ఎక్కువ అండి పందాలు కాసేవాళ్ళు కన్నా. తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా అందరూ పండగ వాతావరణం కనపడతాం. అంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోయి హైదరాబాదు, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్ దగ్గర ఉండాలంటే, ఇంటికాడ కూర్చోవాలంటే కనుక వాళ్ళకే ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళతో పాటు చదువుకున్న సర్కిల్ అదంతా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా వాళ్ళందరూ ఒక చోటకు చేరడానికి కూడా కుదిరిది కాదు. ఇంటికాడ 3 రోజుల పాటు కూర్చోవాలంటే బోర్ ఫీల్ అయ్యేది. ఈ బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్కడో పందాలు జరుగుతున్నాయంట, కోడి పందాలంట, చూద్దాం అని చెప్పి అలా తిరిగి కాలక్షేపం చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసెంబ్లీలో చాలాసార్లు చూశాను మిమ్మల్ని, లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చాను, చాలా చూశాను. మీ వయసు ఎంత? 63 అండ్ డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్. ఇప్పుడు 61, 62 అన్నాడు. ఇంకా బాలాకుమార్ లాగే ఉన్నారు అసలుకి. హెయిర్ స్టైల్ చూసే అట్లా ఇదిగా ఉంది. నాకు అనుమానం ఉంది ఆ హెయిర్ స్టైల్ మీద, శోభన్ బాబు లాగా ఉంది. అది ఏం లేదు, పెట్టిందే కదండి, విగ్గే కదా. అనుమానం ఉంది నాకు. అది విగ్గేనా? అది విగ్గేనండి, అందరికీ తెలుసున్నది. అంటే మీ పశ్చిమ గోదావరి జిల్లా విగ్గురాజులు ఎక్కువ ఉన్నారనుకుంటా. రఘురామకృష్ణరాజు గారు పెట్టిన తర్వాత అప్పుడు ఆయన చూసిన తర్వాత మనం కూడా పెడదాంలే అని పెట్టుకోవడం జరిగింది. ఆయన చూసి మీరు విగ్గు పెట్టారా? ఆయన చూశానండి. ఎందుకంటే అంత పెద్ద మనిషి పెట్టాడు కదా, పర్లేదు మనం పెట్టినా ఏమనుకోరు. అందులో నాకు నా ఆలోచన కరెక్టో కాదో తెలియదు, కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కోడ్ కానీ లేకపోతే ఒక అట్రాక్షన్ కానీ కొద్దిగా ఉండాలనేది నా అభిప్రాయం. దాంతో ఎందుకంటే అంతకుముందు 2004 ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు హెన్నా వేసుకున్నాను, ఎయిర్ డ్రై కలర్ పడదు, గోరింటాకు వేసుకుని, జుట్టుకి గోరింటాకు వేసుకుని, అప్పుడు జుట్టు బాగానే ఉండేది, ఎరుపుగా కనిపించేది. ఇది గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఓటు అడిగేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతా ఓటు అడగలేకపోయేవాడిని. అది చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని బట్టి మళ్ళీ ఎలక్షన్లో ఉన్నామంటే కంపల్సరీ ఆ గిల్టీనెస్ ఫీలింగ్ తోటి ఉంటే, లోపల గిల్టీగా ఉండి ఓటు అడుగుతుంటే మన ముఖంలో స్మైల్ రాకపోతే కనుక అప్పుడు ఓటర్ రిసీవ్ చేసుకోరు. మనం మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడాలంటే లోపల మనకి ఇన్ఫీరియారిటీ కానీ లేకపోతే అది ఉండకూడదు. ఆ ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారిని చూసి ఇలా ఫాలో అయ్యారు. అంతేనా? ఫాలో తీసుకోవడానికి వస్తుంది అది తీసేసుకోవచ్చు. మరి ఇంట్లో ఉన్నప్పుడు తీసి పెట్టేస్తారు కదా, ఎవరైనా వస్తారు మిమ్మల్ని కలవడానికి, గుర్తుపడతారు వాళ్ళు మిమ్మల్ని? వెంటనే పెట్టుకుని వెళ్ళిపోతాను. వెంటనే పెట్టుకుని వెళ్ళిపోతాడు. పెట్టుకుని వెళ్ళిపోతాడు. క్యాప్ట్ అయిపోయానండి. క్యాప్ట్ అయిపోయా. తీసి పెట్టాడు ఎవరైనా వస్తాడు మళ్ళీ పెట్టుకో. చిక్కగా రాదండి అప్పుడు? ఏమన్నా వీళ్ళు వస్తారు మళ్ళీ పెట్టాలా తీయాలా ఏముండదండి. ఓకే, ఇబ్బంది ఏమన్నా. ఆ విగ్గు లేనప్పుడు ఒకసారి మిమ్మల్ని చూడాలన్నది. ఎందుకంటే తొందరలో తిరుపతి వెళ్ళి ఇచ్చేసి కంటిన్యూ చేసేస్తాను. విగ్గు లేకుండా ఇంకా విగ్గు లేకుండా కంటిన్యూ అవుతాను. తిరుపతి వెళ్ళి గుడి చేసుకుని కంటిన్యూ అయిపోతాను. కానీ ఎందుకు అలా మొక్కుకున్నారు? అలా అని కాదండి, అది కూడా బాగానే ఉంది. సహజంగా జనరల్గా ఏంటంటే సహజంగా ఏదైతే మనకి న్యాచురల్గా ఉంటుందో అది ఇంకా ఎక్కువ కళగా ఉంటుంది, నేను అబ్జర్వ్ చేసింది. కానీ ఒకసారి పెట్టిన తర్వాత సడన్గా తీస్తే బాగోదు కాబట్టి మళ్ళీ మనం తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి దాన్ని అలవాటు చేస్తే కనుక
బాగానే ఉంటుంది. త్వరలో ఇంకో ఒరిజినల్గా చూసినప్పుడే ఎక్కువ కళ ఉంటుందండి. అంటే త్వరలో ఒరిజినల్ గ్రంథి శ్రీనివాస్ గారిని చూడొచ్చు త్వరలో. అవును, ఇంకో 2 నెలల కాలంలో. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తున్నాను. అసలు ఏంటి ఉన్నట్లుండి షాక్ ఇచ్చారు లాస్ట్ మంత్ అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళంతా రాజీనామా టీవీలో వస్తుండగానే ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరో షాక్. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటూ ఒక స్క్రోలింగ్, అసలు ఫ్లాష్ బిగ్ న్యూస్ అంటూ ఏంటి అసలు అంత షాక్ ఇచ్చేసారు ఉన్నట్టుండి మీరు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏదన్నా అంటే మీడియా ముందుకు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించారని ఏదేదో చెప్తున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగింది మీకు? ఎవరు అవమానించారు మిమ్మల్ని? అసలు ఏం జరిగింది? అంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అనేది? సార్ ఏం లేదు సార్, నాకు యాక్చువల్గా వైసీపీలో జాయిన్ అవ్వడం అంటేనే ఫస్ట్ ఇష్టం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. రాజకీయాలు అంటేనే పెద్ద ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రమ్మని పిలిస్తే వెళ్ళాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగానో అది ఇదిని ఆయన పిలిచినప్పుడు మనం గౌరవం ఇచ్చి, ఎవరో ఏ పార్టీ పెద్ద అధ్యక్షుడు పిలిచినా మనం వెళ్ళడం అనేది మన మర్యాద. వాళ్ళకి ఇచ్చి గౌరవం మనం, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి కలిసేవాడిని కూర్చున్నాం. అప్పట్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయమని అడిగారు. సరే, ఆయన ఎదురుగుండా ఊ అని చెప్పేసి మన్నాడు వెళ్ళి సుబ్బారెడ్డి గారికి నేను నా వల్ల కాదని చేయలేనని చెప్పి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు, పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన నన్ను కేకేసి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు కదా, ఒక టీ ఇచ్చి మాట్లాడారు. మనకు ఆ రెస్పెక్ట్ గౌరవం ఇచ్చారు. కాబట్టి మన జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి మర్యాదగా వెళ్ళి కనపడి రావడం అనేది అది సంస్కారం అనిపించుకుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన కండ వేసి జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అవ్వనని చెప్పాను. జాయిన్ అవ్వనని చెప్పి వచ్చేసిన తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారిని, జక్కంపూడి రాజా, ఇంకా అనేక మందిని, సర్రాజు గారు అని, మేకా శేషబాబు గారు, ఇటువంటి వాళ్ళ ఒక టీం. మోషన్ రాజు గారు కూడా వచ్చినట్టున్నారు అప్పుడు? లేదండి, ఆయన రాలేదు. వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా నుంచి వెళ్ళి లోపల పార్టీలో జాయిన్ అవ్వమంటున్నారని అంటే, నేనేం చేశానంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఓ మాజీ పార్లమెంటేరియను, ప్రతిపక్ష నాయకుడు మన ఇంటికి వచ్చి మనల్ని జాయిన్ చేసుకుంటాడు ఏంటని చెప్పేసి, మా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను అన్నాను. అంటే వచ్చేస్తున్నాడు ఆయన. అంటే యాక్చువల్ రాజకీయాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మీరు 2004లో ఎమ్మెల్యేగా చేశారు కదా? చేశానండి. ఎమ్మెల్యే రుచి చూశారు కదా మీరు? ఎమ్మెల్యే రుచి అనేది సర్వీసే కదండి. నాకు పర్సనల్ లైఫ్ ఉండాలా, పర్సనల్ లైఫ్ అనేది ఉండాలా. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎందుకో మరి అంత ఇంట్రెస్ట్ లేదండి. స్ట్రైట్గా ఒక ఆన్సర్ చెప్తారా మీరు? రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు 2004లో మీరు ఎమ్మెల్యే, అవును, 2009లో అర్బన్ బ్యాంకు, బీసీయూపీ, భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాపము, ఆ పాపం మరకలు మీకు అంటడంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదు. 2009లో మీకు టికెట్ ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. మీరు తగలబెట్టారా, మీ అనుచరులు తగలబెట్టారా అనేది మళ్ళీ అది తర్వాత ప్రశ్న. కానీ వెనకాల మీ హ్యాండ్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మిన్నకుండి పోవాలి, కానీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు అంటే అప్పుడు మీకు టికెట్ రాలేదని అక్కసుతో అన్నా తగలబెట్టి ఉండాలి. రాజకీయాలంటే పిచ్చితోనైనా తగలబెట్టి ఉండాలి. మరి ఏం జరిగింటారు? తగలబెట్టారు. మరి ఈ రోజు ఎందుకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు? ఇక్కడ చిన్న పాయింట్ అండి, అర్బన్ బ్యాంక్ పాపం అంటున్నారా, అది అంటున్నారా, తప్పు చేసామన్నట్టుగా మీరు ముద్ర వేస్తున్నారు. యాక్చువల్గా 2004లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత అర్బన్ బ్యాంక్ రిజైన్ చేయాలి. ఫస్ట్ మీరు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. అవును, 2004లో. 2005లో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే సెక్షన్ 35A అని పెట్టింది. ఏదైతే డిపాజిటర్స్ అందరూ ఉన్నారో డిపాజిటర్స్ అందరికీ 1000 రూపాయలకి మించి వాళ్ళకి డిపాజిట్లు ఇవ్వద్దు, చెల్లించొద్దని ఇచ్చింది. ఇది చేసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ చేసింది. కానీ మీరు మీ దగ్గర ఉండే ఫండ్ అంతా తీసుకెళ్లి వాసవి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, నేషనలైజేషన్ బ్యాంకులో కాకోకుండా వాటి దగ్గర డిపాజిట్ చేశారు కదా మీరు? సార్ అది కాదు, ఒక అవి దివాలా తీయడంతో మీ డబ్బు కూడా దివాలా తీసింది కదా. దీని గురించి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ విమర్శించినప్పుడు టోటల్ మొత్తం సిస్టమ్ గురించి అంతా కూడా నేను చెప్పాను గతంలో ఇంటర్వ్యూ మీరు చూస్తే. యాక్చువల్గా ఏంటంటే డిపాజిట్స్లో 30% సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కింద 30% వేరే నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ, షెడ్యూల్ స్టేటస్ బ్యాంకుల్లో కానీ, లేదంటే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ ఇన్వెస్ట్ చేయాలండి. అది ఒక 30%, 100 crores ఉంటే 30% అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ. ఇది కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో దాంట్లో 15% చేయాలి. నేషనలైజ్డ్ బ్యాంకులకి ఇక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే
అర్బన్ బ్యాంకులకి డిపాజిట్ల మీద ఎంతైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకునే స్వేచ్ఛను అనేది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. అర్బన్ బ్యాంక్ డిపాజిట్స్ ఏదైతే సేకరిస్తున్నామో దాని మీద ఎంతైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకోవచ్చు. 15% ఇచ్చుకోవచ్చు, 20% ఇచ్చుకోవచ్చు డిపాజిటర్కి. అయితే 12.5-13% డిపాజిటర్కి డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు దాని మీద బ్యాంక్కి 1%, 2% లాభం వచ్చేటట్టుగా, అంటే 11% ఇస్తే 13% మనం డిపాజిట్ చేయాలి. ఈ 30% ఒకవేళ 12%కి ఇస్తే కనుక కనీసం 13.5కు ఎంతో డిపాజిట్ చేయాలి. ఇలా చూసుకుంటే నేషనలైజ్డ్ బ్యాంకుల ఇంట్రెస్ట్లు వచ్చేసరికి 8-9, మీకు డిపాజిటర్కి వచ్చేసరికి 11%, 12% ఇంట్రెస్ట్ ఇస్తూ నేషనలైజ్డ్ బ్యాంకులో 9%కి డిపాజిట్ చేస్తే ఎంత లాస్ వస్తుంది? మీకు 3-4% లాస్ వస్తుంది. అప్పుడు బ్యాంకు దివాళా చేస్తుంది. ఎప్పుడైతే షెడ్యూల్డ్ స్టేటస్ బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు ఉన్నాయో అవి అదనంగా 2%, 3% ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు, అయితే ఈ బ్యాంకులకి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకుంటానికి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఉంది. కానీ అవి దివాళా తీయడంతో మీరు దివాళా తీసింది కదా మీ బ్యాంకు. మీకు చిత్రం ఏంటో తెలుసా? మీకు దివాళా తీయడం అంటే వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది సార్. వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కానీ షెడ్యూల్డ్ స్టేటస్ బ్యాంక్ కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఎన్పిఏ ఎంత ఉండాలి అనేది ఉంటుంది. ఆ ఎన్పిఏ వచ్చేసరికి ఇంచుమించు సిటీ బ్యాంకులకి అయితే 6-7 ఎంత ఉంటుందని, లేకపోతే 8 ఎంత ఉంటుంది. వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసరికి ఎన్పిఏ వచ్చి 35% ఉంది. నిజంగా ఎలా ఉంటుందంటే మీకు 35 ఉన్నదనేది ఓన్లీ మేము అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఏంటంటే బ్యాంక్ మీటింగ్కి వెళ్తాం. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఎజెండా ప్రకారం లోన్ శాంక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ రికార్డ్ చేసుకుంటాం, వచ్చేస్తాం. కంటిన్యూషన్ డే టు డే ట్రాన్సాక్షన్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది డే టు డే డిపాజిట్ తీసుకుంటారు. తీసుకున్న డిపాజిట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటన్నదంతా కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధికారం. అది ఓన్లీ దీనికి సంబంధించి పాలక వర్గానికి ఎటువంటి అధికారం లేదో అటువంటి వాటిలో ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కూడా. ఆఖరి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం లోన్స్ ఇచ్చి దాంట్లో కూడా బ్యాంక్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మొత్తం మీద అర్బన్ బ్యాంక్ డిపాజిట్దారులందరికీ కూడా చెల్లించేశారు డబ్బులన్నీ కూడా? మొత్తం చెల్లించేసినట్టే. అంతే. అంటే మెర్జింగ్ కూడా అయిపోయింది కదండి వేరే బ్యాంకులో. అంతే. ఇప్పుడు ఏమి అంత క్లియర్ లేదు, క్లియర్ అండి, క్లియర్. ఓకే. మరి ఓకే, ఇప్పుడు రాజీనామా చేశారు, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు 2009లో టికెట్ రాకపోతే పార్టీ కార్యాలయం తగలబడింది. మరి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి తగలబెట్టారా లేక తగలబెట్టారా అనేది పక్కన పెడితే ఈ రోజు ఎందుకు మళ్ళీ? లేదు, కార్యకర్తలు అది చేసిన పని అండి. అదే కార్యకర్తలు చేసిన చాలా ఎక్కువగా మనం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందంటే మీకు 2005 అండి, 5 మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అంటే ఉమెన్ లేడీ అయింది. ఆ వ్యక్తికి సంబంధించి వాళ్ళ భార్యని మున్సిపల్ చైర్మన్గా పెట్టమని మేము అడగడం జరిగింది. ఆ వ్యక్తి ఓకే చెప్పడం జరిగింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారు వైఫే కదా? వైఫేనండి. పేరు ఎందుకంటే వాళ్ళ భార్యని పెడతానని ఓకే చేశాడు ఆయన. ముహూర్తం పెట్టాము. ముహూర్తం పెట్టిన తర్వాత ఆ ముహూర్తం పొద్దుట 10 గంటలకి ఎన్నింటిలో అది నామినేషన్ది. ఆయన తెల్లవారు గంటల 5 గంటలకు హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అదంతా పెద్ద నాటకం అంటారు? నాటకమే. ఒకటే అడిగాం ఆయన, నామినేషన్ మీద సంతకం పెట్టించండి, గెలిపించుకుంటాం మేము అని చెప్పాం. అది ఆయన నన్ను పార్టీని మోసం చేశాడు. అక్కడ నాకు టికెట్ ఇవ్వనందుకు నాకు పెద్ద బాధపడినాం. నేను ఒకటి చెప్తాను సార్, నేను పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు, నాకు ఇచ్చినప్పుడు అందరూ చేశారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చెయ్యాలి నేను, అప్పుడే నా నిజాయితీ నిరూపించబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పార్టీకి నాకు ద్రోహం చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఆస్మన్ డాక్టర్ గారికి, మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒబిలిశెట్టి కనకరాజు గారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వలేదు. నాకు టికెట్ ఇవ్వడానికి ఏంటంటే నాకు టికెట్ కన్ఫర్మ్ చేశారండి. రాజశేఖర రెడ్డి గారు 3వ తారీఖు కన్ఫర్మ్ చేశారు సార్. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే భీమవరంలో నాకు సంబంధించి కొంతమంది, ఉదాహరణకు ఇప్పుడు ఉన్న కొయ్య మోషన్ రాజు కానీ, ఈ సినిమిల్ వెంకటరాయుడు కానీ, వేగిరాజు రామకృష్ణరాజు గారు కానీ, రంగరాజు గారు కానీ, ప్రసాదరాజు గారు కానీ, మొత్తం ఈ పార్లమెంట్కి సంబంధించి చాలామంది నాయకులు గంధసీన్కి టికెట్ ఇవ్వద్దు, గంధసీన్కి టికెట్ ఇవ్వద్దు, గంధసీన్కి టికెట్ ఇవ్వద్దు. అర్బన్ బ్యాంక్ గొడవలు జరుగుతుండే కదా అప్పుడు పెద్ద ఎత్తున. అంటే దీనికి అర్బన్ బ్యాంక్కి సంబంధం లేదు సార్. ఎందుకంటే దీనికి సంబంధించి ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్ జరిగినాయి సార్. జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక చిన్న ఇది జరిగింది. ఏంటంటే ఒట్టి వసంత గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ క్యాండిడేట్ ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు క్యాండిడేట్, కారుమూరి నాగేశ్వరరావు. ఇక్కడ హరిరామజావు గారు, ఈయన రంగరాజు గారు,
చెరుకువాడ రంగనాథరాజు గారు వీళ్ళందరూ ఏం చేశారంటే చెట్టుపల్లి కమ్యూనిటీకి గౌడ చెట్టుపల్లి కమ్యూనిటీకి ఇస్తే కనుక పార్టీ బలోపేతం అవుద్దని చెప్పేసి మాతోటి చెప్పి మన తమ్మయ్య గారికి చైర్మన్గా ప్రపోజ్ చేశారు. మేము పార్టీ బలోపేతం కోసం తమ్మయ్య గారిని సపోర్ట్ చేశాను నేను. దీంట్లో ఈ తమ్మయ్య గారికి మన పీతాన్ సత్యనారాయణ గారు కూడా అప్పుడు ఎగనెస్ట్. పీతాన్ సత్యనారాయణ గారు అంటే వసంత్ గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కారుమూరి నాగేశ్వరరావు. నేను ఆళ్ళనాని గారితో మన సర్రాజు గారితో బాలరాజుతో మాట్లాడి మనం తమ్మయ్య గారికి సపోర్ట్ చేద్దామని అనుకుని క్యాంప్కి వెళ్ళామండి. క్యాంప్కి వెళ్ళిన తర్వాత మేము తమ్మయ్య గారి పేరు చెప్పి వచ్చేసామండి. వచ్చేసేటప్పుడు ఏమైందంటే ఈ తమ్మయ్య గారిది కాకుండా మేము వచ్చేస్తా కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చోట ఆలోచించుకుంటా కూర్చుంటా ఇక్కడ రైవల్టీ ఎలాగంటే రంగరాజు గారికి కారుమూరి గారికి పడదాం, ఒట్టి వసంత్ గారికి హరిరామజయ్య గారికి పడదాం. ఇది ఈ రెండు రైవల్టీలో మనం ఇరుక్కున్నామా ఏంటని డాల్ఫిన్ హోటల్లో కూర్చొని ఆలోచించి ఓహో మనల్ని వాడేశారు దీంట్లో అనేది కాదు, మనం సపోర్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. బొత్స గారు వసంత్ గారు ఉంటే ఓకే సార్ మీరు చెప్పారు కదా మీరు ఎవరంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసాం. అయితే దీనికి ఏమైపోయిందంటే కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ కొంతమంది హర్ట్ అయ్యారు. వీళ్ళ భీమవరంలో ఈ నాయకులందరినీ కూడా జిల్లా పరిషత్ ఆఫీసులో ఓ టీం కింద గ్యాదర్ చేసి నాకు వ్యతిరేకంగా నాకు టికెట్ రాకుండా ఉండడానికి చాలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళారు. దీంట్లో భాగంగా రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరన్నా ఒకటే అడిగేవారు, క్యాండిడేట్ ఎవరా చెప్పండి, ఓకే గన్సీన్కి ఇవ్వద్దు, క్యాండిడేట్ ఎవరు చెప్పండి అనేవారు. క్యాండిడేట్ ఎవరంటే క్యాండిడేట్ని చెప్పలేకపోయేవారు, చెప్పలేదు కూడా. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 3వ తారీఖుని సరే నువ్వు చేసుకో అని చెప్పిన తర్వాత దీనికి దానం నాగేంద్ర గారే ఉదాహరణ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇలా వస్తున్నప్పుడు కొద్దిగా ఎదరగెళ్ళిపోయిన తర్వాత పిలిచారు నన్ను, ఎస్ గ్రంథి వెళ్ళరా అంటే వెళ్ళాను. ఇలా సడన్గా నడుచుకుంటూ వెళ్ళేసరికి సరే చేసుకో అని అన్నాడు ఆయన. అన్న తర్వాత దానం నాగేంద్ర 2 భుజాలు తిట్టి కంగ్రాచులేషన్స్ అన్నది. అయితే అదే తారీఖుని సాయంత్రం ఏం చేశానంటే మాకు మిత్రుడు ఉన్నాడు, అతను ఇంచుమించు ప్రోటోకాల్ ప్రసాదరాజు గారు, జి ఆదిశేషగిరి గారు, అలాగే ఢిల్లీ నుంచి ఎవరు విఐపి వచ్చినా దిగ్విజయ్ సింగ్ అని కానీ ఎవరు వచ్చినా కూడా రిసీవింగ్ ప్రోటోకాల్లో ఉండే వ్యక్తి, సిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేసిన వ్యక్తి, కేపీ రామచంద్రరావుతో, డి శ్రీనివాస్ గారితో, రాజశేఖర రెడ్డి గారితో, ఐపీఎస్లతో ఐఏఎస్లతో చాలా సర్కిల్ ఉన్న వ్యక్తి మెహర్ అని నా మిత్రుడు. ఆ ఈవినింగ్ 5కి ఫోన్ చేసి ఏం చేశానంటే తిన్నంగా ఉండగా అంజిబాబు ట్రై చేస్తాడా కాంగ్రెస్ టికెట్ అని అడిగాను. ఓకే, ఇంతవరకు కూడా క్యాండిడేట్ ఎవరంటే ఎవరు ఏం చెప్పలేకపోయారు. క్యాండిడేట్ని నేను సూచించినట్టు అయింది. ఈ మెహర్ అప్పుడు తీసుకెళ్ళాడు. మెహర్కి వాళ్ళకి కూడా రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. మెహర్ తీసుకెళ్ళాడు. ఏమంటే సార్ ఇలా అయితే ఇప్పుడు మనకి అంజిబాబు అయితే బాగుంటుందని. ఈ అంజిబాబు గారు ఇక్కడ ప్రజారాజ్యం ఆఫీస్లో ఉన్నాడు. ఈయన ప్రజారాజ్యం ఆఫీస్లో ప్రజారాజ్యం టికెట్ ట్రై చేసుకుంటున్నాడు. ఇది నేను చెప్పిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఇతనికి కోసం రాజశేఖర రెడ్డి గారు మా ఆశ్రమం డాక్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎవరు అంజిబాబు అంటే ఎవరైనా. ఇది 9th ఫోన్ చేశాడు ఆయన. 9th ఫోన్ చేస్తే అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి 12th వెళ్ళి కలిసిన తర్వాత డి శ్రీనివాస్ గారి దగ్గర 64 బీఫారాలు ఉంటే కనుక దానికి ఆయన దగ్గర నుంచి ఏదో రకంగా సంపాదించుకున్నారు. నాకు టికెట్ ఇవ్వకపోవడం కాదండి, అది నేను చేతులారా చేసుకున్నాను. అర్బన్ బ్యాంక్ వల్ల కావచ్చు, మిగతా వాళ్ళ ఏం లేదు సార్. అర్బన్ బ్యాంక్ సార్, అర్బన్ బ్యాంక్ ఉంటే సార్ ఇప్పుడు 2009లో టికెట్ ఇవ్వలేదు, 2004లో నాకు 63,000 64,000 వచ్చినాయి, 2014లో 80,000 ఓట్లు వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీ వైసీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 2009లో టికెట్ ఇవ్వలేదు, 14లో పోటీ చేశాను, 80,000 ఓట్లు వచ్చినాయి కదా. అది పార్టీ బలమా మీ బలమా? నా బలం, అది నా బలమే కాబట్టే నన్ను క్యాకేసి పిలిచి ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నాడు ఆయన. మీ బలమే, పార్టీ బలం కాదు. పార్టీ బలం నాకు తెలిసి నా దగ్గర సర్వేలు ఉన్నాయని. మరి మీ బలమైతే ఈసారి ఎందుకు ఓడిపోయారు? 2024లో 14లో అన్ని ఓట్లు వచ్చిన మీరు 24లో ఖచ్చితంగా 10 ఏళ్లకు మీ గ్రాఫ్ పడిపోయిందా? మరి ఎట్లా సార్ జనాల్లో ఒక భయం అనేది ఏర్పడిపోయింది సార్. ఏమని, మీరంటే భయమా పార్టీ అంటే భయమా? పార్టీ అంటే భయం ఏర్పడిపోయింది సార్. మరి ఆ భయాన్ని మీరు ఎందుకు పోగొట్టలేకపోయారు? టైటిలింగ్ యాక్ట్, రోడ్స్ అండ్ లిక్కర్ అది ఇవన్నీ కూడా లిక్కర్ ఏంటి ప్రాబ్లం? లిక్కర్ క్వాలిటీ లేదని చెప్పి లిక్కర్ అది మేము అంటే పబ్లిక్ ఏంటంటే మా డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నాం, మాకు నచ్చిన బ్రాండ్ మేము కొనుక్కోమా. ఒక రెవల్యూషన్ తర్వాత లిక్కర్ తాగి వాళ్ళనే మళ్ళీ బయట అక్కడే మన పోలీసులు పట్టుకోవడం, తర్వాత ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్కి బ్యాడ్ వచ్చేటట్టుగా అనేక కేసులు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి బ్యాడ్ రావడానికి హెల్మెట్ల గురించి కేసులు, లేదా లిక్కర్ తాగి వాళ్ళని పట్టుకోవడం, కేసులు పెట్టడం, వాళ్ళ సెల్ ఫోన్లు తీసేసుకోవడం,
లిక్కర్ బాగోలేదని చెప్పి లిక్కర్ వల్లే చనిపోతున్నాం అని ప్రజలు భావించడం. ఇంకా రోడ్డు మీద జర్నీ చేసేవాళ్ళు అయితే కనుక అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్న ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళు ప్రతి గోతికి ఒక శాపనాకారం, గోతులో పడ్డప్పుడల్లా శాపనాకారాలు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే మనకి రాళ్ళ మీద బొమ్మలు వేసుకుని ఇవన్నీ జరిగినాయో ప్రచారం చేశారో, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైతే ప్రచారం చేశారో ఈ భూములన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి లోన్ తెచ్చేసి స్కీములు అమలు చేస్తాడని, మన భూములకి మనకు హక్కు లేకుండా పోతుందని భయం, ఆందోళన. ఎందుకంటే మనం చూస్తేనే ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేస్తారు, ఎప్పుడు లేదు. ఒక భయాందోళనకు గురైపోయారు. అది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీకు ఎప్పుడు ఇవ్వలేదు అపాయింట్మెంట్? నాకు బాగానే ఇచ్చేవారండి, పర్లా మేము అడిగినప్పుడల్లా బాగానే ఇచ్చేవారు. చాలామందికి లేదు అపాయింట్మెంట్లో. అసలు మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నెల నెల వెళ్ళి కలిసేవాళ్ళు సార్. నెల నెల హైదరాబాద్ వెళ్ళగానే శర్మ గారు అని ఉండేవాడు, ఫోన్ చేసి చెప్పిన ఆ రోజుని కలిసేసేవాళ్ళు. ఇప్పుడు అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు అడిగితే మళ్ళీ 2-3 సార్లు అడిగితే ఎప్పుడుకో నెలకో 2 నెలకో ఎప్పుడో ఇచ్చేవారు. ఇది పబ్లిక్లో గెలిపోయింది. ఎమ్మెల్యేలనే కలవడంట ఆయన, ఇలా లెక్కరో ఈసికి అన్నీ. మరి ఇన్ని రోజులకు మీకు బోధపడిందా రాజీనామా చేయాలి పార్టీ నుంచి అని? పార్టీలో ఎమ్మెల్యే పదవంతా అనుభవించి లేదు సార్, ఇక్కడ మాకు పార్టీకి సంబంధించి చాలా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే మీరు ఒక్కటి చెప్తాను గుర్తుంచుకోండి, 2014లో పోటీ చేసాం, ఓడిపోయినప్పుడు అప్పుడు ఎందుకు మేము ఇది వల్ల ఇప్పుడు ఓడిపోయామని కాదు కదా, 14లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ కోసం ఫైట్ చేశాం కదా. ఫైట్ చేసి 19లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా ఉన్న వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చి భీమవరం పోటీ చేస్తే భయపడి పారిపోలేదే, ఫైట్ చేశాం కదా. కానీ అంత ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గితే మనకి ఇచ్చిన గౌరవం ఏంటి? ఉదాహరణ చెప్తాను మీకు. మనం ఆశించం, అడగం. ఉదాహరణకి అసెంబ్లీకి గెలిచిన తర్వాత, అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో కమిటీలు ఉంటాయండి. లైబ్రరీ కమిటీ అనో, ఎస్యూరెన్స్ కమిటీ అనో, రకరకాల కమిటీలు ఉంటాయి. కమిటీల్లో చైర్మన్ కూడా నేను పనిచేయలేదు, నెంబర్ కింద వేశారంటే ఇంకెంత దారుణం ఉండదు. వెంటనే ఆ రోజునే కమిటీ నెంబర్ కింద సంతకం పెట్టమంటే చింపేయాలని చూస్తే ఎవరో సహజుడు ఎమ్మెల్యే కంగారు పడక అయ్యాను. దానికి చైర్మన్ జగ్గిరెడ్డి, దాంట్లో నెంబర్ నేను. చిర్ల జగ్గిరెడ్డి చైర్మన్. అసలు నెంబర్ చైర్మన్కి పని చేయలేదంటే పవన్ కళ్యాణ్ మీద నెగ్గినండి. ఇంకెంతకన్నా అవమానం ఇంకేం చెప్పనండి, ఇంకా అన్నీ ఎందుకు. మంత్రి పదవి సంగతి వదిలేండి. మంత్రి పదవి నెంబర్ కింద వేయడం, నెంబర్ కింద వేయకపోయినా పర్లేదు, అసలు నెంబర్ కింద వేసి అవమానించడం కాదండి అది. ఎత్తే చైర్మన్ వేయాలి, లేదా నెంబర్ కూడా వేయక్కర్లా. పోనీ అంటే అందరూ ఎమ్మెల్యేలు ఏదో కమిటీలో ఉండాలి కాబట్టి తప్పదు కదా అని ఒక పేరు దాంట్లో పాడేశారు. ఇంకా మీకు ఇంతకన్నా ఏం చెప్పనండి. అసలు భీమవరం నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక అనేక మంది నాయకులను ఎక్స్పోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళందరూ నా కింద నాకు పనిచేశారు. పొలిటికల్ ఇండస్ట్రీ చేసేసారు భీమవరాన్ని, ఇండస్ట్రీ చేశారు. ఇప్పుడు నా కింద ఇప్పుడు ఎంపీపీ ఉన్నాడండి కౌరు శ్రీనివాస్, అతన్ని జడ్పీటీసీని ఎంపీపీని చేయడానికి వాళ్ళకి ఎంపీపీగా నియమించింది నేనే, జడ్పీటీసీ ప్రదీప్ని నియమించింది నేనే, వాళ్ళ కోసం కష్టపడ్డది మేమే, దాన్ని వ్యయ ప్రయాసాలు వచ్చి వాళ్ళు గెలిపించింది మేమే. తన్ని ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా సూచించింది కూడా నేనే ఫస్ట్. సరే, నా కింద నా వాళ్ళందరూ ఎదిగితే నాకు హ్యాపీ. ఎందుకంటే ఇదే కొయ్య మోషన్ రాజు గారిని నేను 2004-09 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఎవరికే ఇవ్వాలంటే కనుక ఓసీలకి లేదా కాపులు రాజులో ఉంటే కుదరదు, ఎస్సీలకి ఇవ్వాలని చెప్పేసి మనకి మోషన్ రాజుకి జిల్లా ప్రెసిడెంట్ ఇమ్మని చెప్పి. ఎందుకంటే జిల్లాలో మంత్రి లేడండి, మంత్రి లేనప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఎంత ప్రాధాన్యమైందో తీసుకోండి. ఇదే మోషన్ రాజు గారిని జిల్లా ప్రెసిడెంట్కి ప్రపోజల్ చేసి జిల్లా ప్రెసిడెంట్ చేసింది నేను. అసలు ఆయన నాకు వ్యతిరేకం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఆయన స్వయంగా అందరికీ జనసేనకి ఏమని డబ్బులు పంచిపెట్టాడు, ఆయనతోటే ఫస్ట్ సపోర్ట్ చేశాడు. ఇంట్లో రోజుకు 100,000 మందికి భోజనాలు కూడా పెట్టాడంట కదా ఆయన. అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఎలక్షన్స్లో మీకు మద్దతుగా నిలబడి ఇంట్లో రోజుకు 100,000 మందికి భోజనాలు కూడా పెట్టాడంటున్నారు. పెద్ద జోక్లేండి అది. అవునా? ఈ అడగండి పార్టీ నాయకులు కార్యకర్తలను అందరిని అడగండి, 200-500 రూపాయలు పొద్దున్న పంచిపెట్టించారు. మరి అసలు పొలిటికల్ ఇండస్ట్రీ అయిపోయింది. కొయ్య మోషన్ రాజుకి నాకైతే మంత్రి పదవి ఇవ్వలేదు, నా నెత్తిన మళ్ళీ ఒకరిని తెచ్చిపెట్టారు. కొయ్య మోషన్ రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడమే పెద్ద అంటుంటే మండలి చైర్మన్ చేశారనేది ఒక అక్కసు మీకు, వెంకటస్వామికి DCMS ఇచ్చారనేది ఒక అక్కసు మీకు అడగకుండానా ఒక ఉమాబాలకు, ఒక స్టేచర్ లేని వ్యక్తికి ఉమాబాలకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా ఇస్తారనేది ఒకటి, కౌరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు అనేది ఒకటి,
గుడాల గోపిని తీసుకెళ్ళి నా దగ్గర ఉన్న గుడాల గోపిని తీసుకెళ్ళి పాలకొల్లులో ఇన్ఛార్జ్ ఎలా ఇస్తారు ఇవన్నీ నాకు చెప్పలేదు. ఏంటనుకుంటున్నారు నన్ను? అసలుకి నాకు అవమానం కాదా ఇది? సార్ ఇలాగా నేను ఎక్కడా అనుకోలేదు, ఎవరితోటి అనలేదు, కానీ మీకు కల్లోకి వచ్చి చెప్పినట్టున్నాను నేను. మీరు ఏదో కలగన్నట్టున్నారు. మనస్ఫూర్తిగా చెప్పండి, వీటి వల్ల మీరు బాధపడలేదు, వీళ్ళందరినీ అందరిలో ఎక్కిస్తున్నారని మీ మనసు బాధపడలేదు? మీరు అంతరాత్మ సాక్షిగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి. అంతరాత్మ సాక్షిగా బాధపడలేదు సార్. మరి పొలిటికల్ ఇండస్ట్రీ చేసేసారండి, మాకు అవమానం మీరు ఫీలింగ్స్ వేరు సార్, ఫీలింగ్స్ వేరు. మీరు వాళ్ళ ఎదుగుతున్నందుకు ఎప్పుడు నేను బాధపడలా. గుడాల గోపి నియమించారు. గుడాల గోపి మా భీమవరం నియోజకవర్గం పాలకొల్లు ఇచ్చారు. ఆ గెలుస్తాడని సంతోషపడ్డాను. నేను వాళ్ళకి పదవులు ఇవ్వడం, వాళ్ళని ప్రమోట్ చేయడం నేను ఎక్కడ బాధపడలా, సంతోషపడ్డాను. నేను ఇప్పుడు కౌర్సీనికి ఎమ్మెల్సీ ఇచ్చినా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా నేను ఎప్పటికైనా వాళ్ళ ఆత్మసాక్షిగా చెప్పుకోవాలంటే బాస్ని నేనే, గురువుని నేనే, వాళ్ళకు గురువుని నేనే. ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించింది వాళ్ళని అడగండి. ఎవరినన్నా కావాలి అని అంటే కనుక వేండ్ర వెంకటస్వామిని పిలిచి ఫస్ట్ అడిగాను, నేను చేయనండి అన్నాడు. కౌర్సీని పిలిచి అడిగాను, నేను చేస్తానండి అన్నాడు. ఇదంతా ఫ్యాక్ట్. ఇది తర్వాత నేనేమంటానంటే ఏదైనా జరిగేది అప్పుడు పార్టీ అసలు నన్ను కన్సెంట్లోకి తీసుకోలేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అంటున్నా. మిమ్మల్ని సంప్రదించకుండా ఇప్పుడు కౌర్సీనికి ఇస్తే నన్ను అడిగితే నేను కాదంటే నేను ఎదవనే, నేను కాదంటే కౌర్సీనికి దూరం అవుతాను. నేను హ్యాపీగా ఒప్పుకుంటాను, లేదా ఇంకా మంచి చెప్తాను. అలాగే గుడాల గోపిని పెడదాం, ఏంటి ఎవరినన్నా క్యాండిడేట్ చూడు గుడాల గోపి అయితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకో, నేను రైట్ ఓకే సూపర్ అంటాను. కనీసం అసలు నాకు నా నియోజకవర్గంలో వాళ్ళతోటి నా కన్సెంటే లేకుండా వేరే నియోజకవర్గం వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ తోటి నియమిస్తూ నాకు ఇక్కడ వీడు డమ్మీ అని చూపించాలని ప్రయత్నం చేశారని దాని గురించి బాధపడుతున్నా. 2009లో ఏ కారు నాయకులు ఒప్పుకోకపోవడమా, అలాంటి అర్బన్ బ్యాంక్ యొక్క గొడవల కారణమా అన్న తెలిసిన పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ టికెట్ ఇవ్వలేదు అనేదానికన్నా పోగొట్టుకున్నాను. పార్టీ టికెట్ పోగొట్టుకోవడం ఏదో జరిగిపోయింది. అవన్నీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పార్టీలోకి తీసుకొని మీకు టికెట్ ఇచ్చారు. 2014 టికెట్ చూడిపోయారు, 2019 టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచేలా మీకు మద్దతు పలికారు, అంతా చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మిమ్మల్ని ఎందుకు డమ్మీ చేయాలనుకుంటారు? మీరు ఏం తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను తప్పు పట్టలేను సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజీనామా చేసినప్పుడు కూడా చెప్పాను, ఆయన వరకు థ్యాంక్స్ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అన్ను. ఇక్కడ కొంతమంది క్వార్టరీ ఉంది సార్. ఇప్పుడు ఏదైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో, సజ్జల గారు ఉన్నారో, విజయసాయిరెడ్డి గారు ఉన్నారో, వీళ్ళని గ్రిప్లో పెట్టుకున్న జిల్లా నాయకులు ఉన్నారు సార్. వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారో, వాళ్ళు చెప్పింది జగన్ గారు వింటారు. జగన్ గారు అయితే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రేమగానే ఆప్యాయంగానే చూశాడు. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఒకటనేవాడు, నిన్ను ఒక పై స్థాయిలో చూడాలని అనుకుంటున్నానా నేను అనేవాడు. ఆయన నేనేం తప్పుపడతాను. దేవుడి యొక్క కరుణనే మీ పైన కింద ఉండే పూజారులతో ఏం పని మీకు సార్? అదే ఆ దేవుడు పూజారి చెప్పినట్టే అంటున్నాడు సార్. దేవుడి మీద నమ్మకం లేనట్టుగా కదా. దేవుడికి మీ పైన నమ్మకం ఉన్నప్పుడు పూజారులు ఎవరు ఇక్కడ? పూజారులు కాదు సార్, ఉదాహరణకి చెప్తాను. పూజారులు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే, మొన్న 6th వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసా. ఏం చెప్పారు? ఆయనతో ఏంటంటే, రేపటి నుంచి నేను ఇదిగో ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్నాను, అవి చేస్తున్నాను, కార్యక్రమాలు ఎత్తున్నాను కదా, కష్టపడుతున్నాను కదా, మీరు కష్టపడాలి అన్నాడు ఆయన. అంటే ఒకటే చెప్పాను ఆయనకి, నాకు మే నెల దాకా టైం ఇవ్వండి, నాకు వ్యక్తిగతమైన పనులు అవి కొన్ని ఉన్నాయి, అవి చూసుకున్న తర్వాత నేను యాక్టివ్ అవుతాను అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, మీకు కమిటీలు వేయమని, టౌన్ కమిటీలు వేయమని, ఆ కమిటీలు వేయమని, ఈ ఒత్తిడి బాగా ఎక్కువ ఒత్తిడి అయిపోయింది. దానికి నాకు టైం ఇవ్వండి, నాకు ఇప్పుడు నన్ను ప్రెషర్ తేకండి, నాకు కొద్ది పనులు ఉన్నాయి, పనులు అయిన తర్వాత నా వ్యక్తిగతమైన ఈ పరిష్కరించుకున్న తర్వాత నేను మే నెల నుంచి యాక్టివ్ అవుతాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మొన్న కారుమూరు నాగేశ్వరరావు ద్వారా అపాయింట్మెంట్ అవడం జరిగింది. అది ఏం చేశారంటే, వెన్స్డే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నాకు అనారోగ్యంతో బాగోక ఆ రోజు నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి మళ్ళీ కారుమూరు నాగేశ్వరరావు ఫోన్ చేసి ఇంకో రోజు ఇమ్మంటే 13th ఫ్రైడే ఇచ్చారు. అబ్బాయి 13th ఫ్రైడే సెంటిమెంట్గా నేను కలనండి, పోనీ లక్షవారం పెట్టండి. నేను రాజీనామా చేసిన రోజుని అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ అడిగితే కావాలని చెప్పి పొమ్మను లేక పొగపెట్టినట్టుగా వ్యవహారం. జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చిన ప్రసాదరాజు, ఎందుకంటే జిల్లా బుధనూరు ప్రసాదరాజు, ఇతను చాలా విచిత్రం ఏంటంటే, ఫస్ట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే జిల్లా ప్రెసిడెంట్గా ప్రసాదరాజుకి ఇవ్వడం. ఎందుకంటే ప్రసాదరాజుకి సంబంధించిన స్నేహితులు ఆయన వర్గం భీమవరంలో
నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు, వేరే జెండా పట్టుకుని ఉంటారు. వాళ్ళకి మోటార్ సైకిల్లో కారుల్లో 2 జెండాలు ఉంటాయి. ఇక్కడ వేరే జెండా పట్టుకుని పనిచేస్తారు, నరసాపురం వెళ్ళి వైసీపీ జెండా పట్టుకుని పనిచేస్తారు. ఇదే ప్రసాదరాజు గారు ఇక్కడ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని వేసుకుని అసెంబ్లీ లాబీల్లో తిరుగుతాడు, మంత్రుల లాబీల్లో తిప్పుతాడు. అయినా సహించాం. కానీ ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డేటు 13 అన్నది లక్షవారం ఇస్తారు కదా అంటే కారుమూరి నాగేశ్వరరావు పొద్దుటే చెప్తానన్నట్టు పొద్దున్న ఆఫీస్లో ఆయన అక్కడి నుంచి ఫోన్ అంతదని వెయిటింగ్ చేస్తున్నాం. ఈ లోపల ఇదే ప్రసాదరాజు జిల్లా ప్రెసిడెంట్ మా నియోజకవర్గంలో పార్టీ ప్రెసిడెంట్లతోటి అలాగే జడ్పీడీసీ తోటి ఎంపీపీలతోటి అందరితోటి భీమవరం నియోజకవర్గం మీటింగు ఉండి నియోజకవర్గంలో అని చెప్పేసి నా కన్సెంట్ లేకుండా నాకు సంబంధం లేకుండా మీటింగ్ వేయడం అంటే అది ఎంత అవమానకరం అన్నది, ఎంత అవమానకరం. నేనేం చేయాలి? ఇంకా ఎందుకు మీకు చెప్పలేదు? ఇన్ఫార్మ్ చేయలేదు? మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఓకే. ఇంచుమించు మిమ్మల్ని పార్టీ తణుకులో బొత్స సత్యనారాయణ గారు వచ్చారండి 2 days 3 days బ్యాక్. దానికి అప్పుడు ఫోన్ చేశాడు ఆయన. అనేక సార్లు నాకు ఫోన్ చేశాడు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక. నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే నువ్వు నాకు పార్టీకి నీ మనిషి ఇక్కడ నాకు వ్యతిరేకంగా చేస్తే అతన్ని వేసుకుని నువ్వు అసెంబ్లీ లాబీల్లో తిరుగుతావు, మంత్రుల పేషీల్లో తిరుగుతావు, ఇంత దారుణంగా మరి నువ్వు వ్యవహరిస్తావు అంటే నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉంటే నీ ఫోటోలు వేసి నేను బ్యానర్లు కట్టడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు అని చెప్పి ఫోన్ ఎత్తడంలా. కానీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆఖరి ప్రసాదరాజు మన బొత్స గారు తణుకు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశాడు, ఒక 1 day బిఫోర్ అనుకుంటా. కానీ మా నియోజకవర్గం మీటింగ్ వేసేటప్పుడు మాత్రం మాకు ఫోన్ చేయాలి. కావాలని వ్యవహారం చేసిన పని అన్నది. ఇంకా ఆ టైంలో అయితే ఇది కరెక్ట్ కాదు, ఇంకా నేను ఉండడం ఇది. ఎందుకు వద్దనుకుంది పార్టీ మిమ్మల్ని? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పొమ్మన లేక పొగ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు, నాకున్న ఇమేజ్ కావచ్చు, రేపొద్దున వాళ్ళ పదవులకి నేను అడ్డొస్తాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఇమేజ్ తప్పితే ఏముంది మీకు? కాదు, అలా కాదు సార్. ఇప్పుడు ఒకటి ఎంత ఇమేజ్ ఏంటంటే 2004లో నేను ఒక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సార్. భీమవరం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రొయ్యల వ్యాపారం చేసుకునేవాళ్ళు మీరు ఇప్పుడు? రైలు వ్యాపారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఆగేసి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం అంటే మరి ఏమి ఇమేజ్ ఉన్నదో దాన్ని బట్టి ఆలోచించండి. రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళ మీరు? రైలు వ్యాపారం చేసేవాడి. రైలు వ్యాపారమే కదండి, చేపల వ్యాపారం, రైలు వ్యాపారం. అంటే వ్యాపారమేనా, పని చేయడం కూడా వస్తుంది మీకు? లేదు సార్, చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇంచుమించుగా మా ఫాదర్ అయితే కనుక మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో ఉండగా చిన్న ఐస్ ఫ్యాక్టరీ ఒకటి, అంటే ఐస్ ఫ్రూట్లు చిన్నపిల్లలు ఉండేది కదా, ఆ ఫ్యాక్టరీ ఒకటి కొన్నారు ఎప్పుడో నేను పుట్టినప్పుడు. దాంట్లో ఐస్ బ్లాక్లు, దాన్ని మార్చి ఐస్ బ్లాక్లు తయారు చేసి ఫ్యాక్టరీ కింద మార్చారు. మార్చిన తర్వాత ఐస్ బ్లాక్లు రొయ్యలు, చేపలు ఇవన్నీ కిళ్ళి కొట్లకి వీటికి అన్నింటికి ముక్కలు ఐస్ అమ్ముతూ ఉంటాం. దాంట్లో భాగంగా అక్కడికి వచ్చి చేపలు అవి ప్యాకింగ్ చేసుకునే వాళ్ళని బట్టి చూసి ఫాదర్ చేపల ఎక్స్పోర్ట్, కలకటా ఎక్స్పోర్ట్ అవి మొదలుపెట్టారు. ఆయన చాలా 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 కష్టపడ్డారు. ఆయన చేపల ఎక్స్పోర్ట్ మొదలెట్టి చేపల ఎక్స్పోర్ట్లో నుంచి రొయ్యల్లోకి వచ్చి మేము చిన్నప్పుడు కష్టపడ్డాం. చేపలన్న ప్యాకింగ్, డబ్బాలలో ఇంగిలాయిల్ అని రొయ్యలు కొని రొయ్యలు వేసుకుని లేడీస్తో అందరితో కూర్చుని మేము హెడ్లెస్ చేసుకుని వాటిని వాష్ చేసుకుని, అలాగే దాన్ని కూలింగ్ పెట్టడానికి ఐస్ ఉంటే కనుక ఓకలో కప్పెట్టించేవాళ్ళం. ఆ ఓకలో నుంచి ఐస్ తీసుకొచ్చి కడిగి చెక్క తొట్లుండి తొట్టుల్లో ఐస్ వేసి దింసా కొట్టి ప్యాక్ చేసుకుని బుట్టలు గంపలు కుట్టి, గంపలు ఉన్నాయి, గంపల్లో ప్యాకింగ్ ఉండిందండి అప్పుడు. ఆ గంపలుగా చుట్టూ గోను కొట్టాలి. అన్ సీజన్లో ఆ గోను కొట్టడం, ఆ గోనుకి హ్యాండిల్స్ వేయడం, తర్వాత ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గంపలు పట్టుకుని 3 హ్యాండిల్స్ ఉంటాయి, 3 కలిపి ఎక్కించి ట్రాక్టర్ లోడ్ చేయడం, ఈ రేయిలో ఒలిచినవి అన్నీ కూడా గంపల్లోకి ఎత్తడం. బాగా కష్టపడ్డారు. కష్టపడిన సొమ్ముతైనా నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కావచ్చు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర కావచ్చు. తమ్ముడు 9th చదువుతున్నప్పుడు వెళ్ళిపోయాడు మద్రాస్. చదువు పానిపించి ఈ ఫ్రాన్స్ అన్నీ కూడా మద్రాసులో ఉన్నవాళ్ళకి వేసేవాళ్ళం. వేస్తే వాళ్ళ సంవత్సరం అయ్యేసరికి డబ్బులు ఎగ్గొట్టేస్తూ ఉండేవారు, ఇక్కడ బకాయిలు పడిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మా తమ్ముడిని 9th చదువుతున్న వాడిని మద్రాసు పంపించేశారు. అక్కడ మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాక మాకు దగ్గర ఇంటర్లో మా దగ్గర పనిచేసి వాళ్ళందరూ ఒకేసారి స్ట్రైక్ చేసి మానేసి వేరే కంపెనీ పెట్టుకున్నారు. అప్పుడు నేను మా కజిన్ బ్రదర్ ఒకడు, ఇద్దరం కూడా 3 వాడిని కాలేజీలు మానేసి వ్యాపారంలోకి వచ్చి ఇంటర్ పాస్ అయ్యి నాన్నగారికి సపోర్ట్గా వచ్చాను. నాన్నగారు చాలా ఫెర్సిబుల్ గుడ్స్ కదండి,
ఆయన ఒక్క ఆయన అయిపోయాడు. ఒక్క ఆయన అయిపోయేసరికి మా తాతయ్య గారు సపోర్ట్ ఉండేది, పెద్ద ఆయన ముసలాయన ఆయన. ఇంకా ఆయన సపోర్ట్గా మేము కాలేజీ అవన్నీ మానేసి ఇక్కడికి వచ్చాను. చెరువు నాన్నగారిని ఫాలో అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. 2009 టికెట్ రాలేదు, 14 ఓడిపోయారు, 19లో గెలిచారు. పవన్ కళ్యాణ్ పైన గెలిపి ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇప్పుడేమో పార్టీకి దూరం అయిపోయారు. అదే సార్, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఆ రోజు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అనేసి? చెప్పలేదండి ఆయన. నేను 4th మళ్ళీ నేను చెప్పాను కదండి, 2nd అపాయింట్మెంట్ అడిగాను. ఆ రోజు కలవాలి. ఆ రోజు అంతవరకు మంత్రాలు జరిపారు కదా, పేరి నాని గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అవునండి మంత్రాలు జరిపారు కదా మీతో. మరి ఏమైంది ఆ మంత్రాలన్నీ కూడా? లేదు, నేను వెళ్ళి కలిసాను కదండి 6th వాళ్ళ మంత్రాలు జరిపారు, వెళ్ళి కలిసిన అంటే ఓడిపోయిన తర్వాత మీటింగ్లు పెట్టారండి అవి. ఈ మీటింగ్లు పెట్టినప్పుడు నేనేం చేశానంటే పార్టీ నాయకులు కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని నాదొక స్ట్రాటజీ, నేను ఆ స్ట్రాటజీని వర్కౌట్ అవుతాను. ఎందుకంటే కార్యక్రమాలకు అన్నింటికి దూరంగా ఉండాలి, స్లో డౌన్ అవ్వాలి. ఇది ఎందుకంటే అగ్రెసివ్గా మారిపోయింది మొత్తం రాష్ట్రంలో. మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ మనం ఒక అగ్రెసివ్ మూమెంట్ అంటే ఒక కసి, కోపంతో ఎలక్షన్ చేశారు జనసేన, తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా ఒక కోపంతో, కసితోటి. మీపై కోపం లేదా? మన మీద కూడా ఉంటుందండి, మన మీద కూడా ఎందుకు ఉండదు? అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఆ టైంలో మనం వాళ్ళని కూల్ చేయాలి, అవతల జనసేన తెలుగుదేశం వాళ్ళని కూల్ చేయాలి. ఎక్కడైతే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు, వాళ్ళ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి కదా, మిగతా వాళ్ళ మీద లేదు కదా? అలా అని కదండి, అన్ని చోట్ల జరిగింది సార్. ఏమక్కర్లేదు. మీరు ఇప్పుడు మొన్న ఓడిపోయాం, వైసీపీ తరపున తిరుగుతున్న క్యాండిడేట్ మన పార్టీ జెండా అటుకు తిరిగినోడు ఉంటాడు. యువతలేమో ఒకళ్ళు, అవతల ఇద్దరు. వాళ్ళు గేలి చేస్తారు, హేళన చేస్తారు. అరే మీ పార్టీ ఓడిపోయింది ఏదో అంటారు, కామెంట్ చేస్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు భరింతాడు, 4గోసారి ఏంట్రా అని అంటాడు అనుకో, ఆ నట్టుకుని వీళ్ళు కొట్టచ్చు, బలవాటు ఉంది కాబట్టి. అధికారంలో మీరు చేసిన విద్యని వాళ్ళు కూడా నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని తిరిగి చేస్తుండొచ్చు కదా? ఎక్కడన్నా కొంత ఉంటుందండి, అది అటువంటిది లేకుండా ఉండదు. ఎందుకంటే పగ అది లేకపోయినా కూడా ఉందండి అది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన భీమవరం రూరల్ మండలంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్లో జనసేన కార్యకర్తల్ని మీ పార్టీ నాయకులు, మీ ఆదేశాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ, తరిమి కొట్టడం జరిగింది. తిరిగి మళ్ళా వాళ్ళ మీదే పోలీస్ కేసులు పెట్టారు. భీమవరం రూరల్ మండలం కాదండి, వీరాసరం మండలంలో. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే మీకు అప్పుడు కాదండి, అది ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందు నుంచి చాలా ఫేస్ చేశాను నేను వెళ్ళిన కాడల్లా అలా గేలు చేయడం, హేళన చేయడం, మీదకు తగ్గుకు రావడం. బూతుల్లో అయితే కనుక ఇప్పుడున్న బీసీ నాయకుడు వేండ్ర వెంకటస్వామి, మా బ్రదరు, మా సన్ను వెళ్తే వీరాసరంలో మామూలుగా బూత్లోకి వెళ్తే ఒక 200 మంది మీద పడిపోయేది. ఇంకా అంటే కొట్టేద్దరు ఇంక మీకు. అంటే చాలా అటాక్స్ ఎదుర్కొన్నాం. నేను మడుగుపోలవరం వెళ్ళాను, అక్కడికి మడుగుపోలవరం కొయ్య మోషన్ రాజు వెళ్ళాడు. ఆయన కొయ్య మోషన్ రాజు వెళ్తే కొయ్య మోషన్ రాజు మీదకే 300 మంది 400 మంది దాడి చేయడానికి వచ్చారు. దాడి చేస్తే తలంచుకుని వచ్చాడు ఆయన, ఎలక్షన్ కదా అని. మళ్ళీ అదే మడుగుపోలవరం అక్కడికి ఇలా గొడవ జరుగుతుందంటే నేను వెళ్ళాను, నా మీదకు 300 మంది అటాక్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు తుందూరు గ్రామం ఉంది కదా, ఆ పక్క పంచాయతీలోనే గొడవ జరిగింది కదా, జనసేన వాళ్ళని తరిమి కొట్టారు. అదే మర్చిపూరి అండి అది. నేను చెప్తున్నాను, ఇది మడుగుపోలవరంలో అలా జరిగింది, వీరవాసరంలో అలా జరిగింది. అలాగే అదే మచ్చిపూరి గ్రామం వెళ్తా ఉంటే నేను బూత్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా మీద వెనకాల గేలు చేయడం, హేళన చేయడం, ఒక మాజీ ఎమ్మెల్యే కింద కానీ లేకపోతే అంతకుముందున్న ఎమ్మెల్యే కింద కానీ మనకున్న ఇది కానీ అసలు ఒక గౌరవ మర్యాద లేకుండా హేళన చేయడం, ఇవన్నీ తట్టుకుని జీర్ణించుకుని ఇప్పుడు అగ్నిపర్వతం అనేది ఎప్పటికప్పుడు పేలకుండా ఉండదు కదా. నేను ఆ రోజు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకున్న తర్వాత హరిజనపేటలోకి వెళ్ళి అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా తారజువులు అయ్యేసరికి ఒక ఆవిడ చెయ్య అంటుకుంది. నేను కర్టసీగా ఏంటంటే వాళ్ళని ఆ టైంలో సంఘీభావం తెలియజేసి అక్కడ ఉన్న పోలీసుల్ని చర్యలు తీసుకోమని వచ్చేయడానికి వెళ్తున్నాను. నేను దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఇలా వెళ్ళవలసింది వీరాశ్రమం వేయించి వెళ్తే కనుక హరిజనపేట ఎదురు తగులుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ మాట్లాడేసి నేను వెనక్కి వచ్చేయచ్చు మళ్ళీ ఇలాగా. నేను ఇటు తుందూరు మేయించి వెళ్ళాను, ఇలా తాడేరు తుందూరు మేయించి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఒక పెద్ద సెంటర్ ఉంది, ఆ సెంటర్లో పోలీసులు ఉన్నారు.
కారు ఆపాను. ఆపి దిగొచ్చి ఎక్కడ ఏంటి సంఘటన అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసు కానీ పోలీసులు ఇక్కడ ఉంటుందో నాకు డౌట్ వచ్చింది. అయితే సార్ ఇలాగా అని చెప్తే నేను వెంటనే కారు ఎక్కాను. నన్ను ఒక 300-500 అడుగుల దూరంలో నుంచి జనసేన కార్యకర్తలు నన్ను చూశారు. చూసిన తర్వాత నా కారు వెళ్ళిపోతా ఉంటే గేలు చేస్తూ కండవాలు ఊపుతూ నా కారుకి అడ్డం వచ్చారు. అప్పుడు ఇంకా ఎమోషన్ ఇంకెంత తట్టుకుంటామని చెప్పండి. ఇప్పుడు పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది? తిరగబడుతుంది కదా. ఎంత అంటే ఇంకా వచ్చి కారుకి అడ్డం వచ్చి జెండాలు ఊపుతా రెచ్చగొడితే వెంటనే కారు డోర్ తీసి కిందకి దిగేసరికి వాళ్ళ పారిపోయారు. మేము తవిరి కొట్టలా, తరిమి కొట్టారు. నేనున్నా అప్పుడున్న మీ ఖద్దరికి గులాంగిరి చేసే ఒక సిఐ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి నేను ఒక్కడిని డ్రైవరు, మా పిఏ, ఇంకొక వ్యక్తున్నాడు, వాళ్ళ 30 మంది ఉన్నారు. పారిపోయారు. నేను తవరుతుందండి. పారిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ లోపల ఇది జరిగింది మెసేజ్ తెలిసిపోయి ఒక 500 మందో 1000 మందో జనాలు వచ్చేసారు. జనాలు వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆ జనాలు అలా రోడ్డు అమ్మట నడుచుకుంటూ వెళ్ళాం. అంతే, నడుచుకుంటూ వెళ్తే ఎవడో లేరు. రోజు మీడియా కవరేజ్ అంతా కూడా మీరు జనసేన కార్యకర్తలని తరిమి కొట్టారు, దాడి చేశారని వచ్చింది కదా. సరే, అదే వాళ్ళు పారిపోయారు. నేను కారు దిగేసరికి పారిపోయారండి. మీరు జనసేన కార్యకర్తలని ఆ రోజు దాడి చేయలేదు, వాళ్ళే పారిపోయారు అనుకుంటాం. ఇంకొక ఇన్సిడెంట్, యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు భీమవరం వచ్చి ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళారు. అదే టిడ్కో ఇళ్ళ జగనన్న కాలనీకి వెళ్ళారు. ఆడ వెళ్ళి ఆయన కామెంట్ చేశారు. ఆ సందర్భంగా ఏమైంది, అప్పటికే మీ అనుయాయులు మీ అనుచరులు డాబాలపైకి ఎక్కి కూర్చొని కంకర్ రాళ్లతో మొత్తం తెలుగు తమ్ములంతా తరిమి కొట్టారు. ఇది వాస్తవమా కదా? కాదండి, కాదు. ఊండి మాజీ ఎమ్మెల్యే కూడా భుజానికి గాయమైంది, ఆయన ఆసుపత్రి పాలయ్యారు. మీరు కాదు, వాస్తవం కాదు, మీరే జస్టిఫికేషన్ ఇవ్వండి ఒకటి. ఓకే, ఏదో గ్రంథి శ్రీనివాస్ అడ్డుకోవాలంటే కనుక 50 మంది 100 మంది ఉంటారు సార్. అక్కడ వేల మంది ఉంటారు. ప్రకాశం చౌక్లోనే మీటింగ్ జరగనే ఉన్నాం సార్. అది ఈయన ఇక్కడ మీటింగ్ జరిగారు, అయిపోయింది. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, అవుట్ సైడ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏంటంటే మీకు నాకు తెలుసుండి ఒక ఆ ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన జనమును ఆ ఏరియా అంతా కూడా కొద్ది వైఎస్ఆర్సీపీ పట్టున్న ప్రాంతం. అక్కడ ఒక 30 మందో మరి 50 మందో మరి నాకు చెప్పలేను కానీ ఒక 100 మంది ఉన్నారు. వీళ్ళు నేను ఎంక్వైరీ చేసుకుంటాను కదా ఏం జరిగింది ఏంటనేది. వాళ్ళు అంటే అనకూడదు ఇప్పుడు కామెంట్ చేయడం కదా, అంటే ఆయన్ని కామెంట్ చేసేవారు కదా లోకేష్ గారిని. దాని గురించి ఏంటంటే వీళ్ళు ఏదో కందిపప్పు తీసుకుని జిమ్మారండి. జిమ్మేసిన వాళ్ళు ఇంతకీ ఏంటంటే తర్వాత లోకేష్ యోగాళానికి సంబంధించిన వాళ్ళు వ్యానుల్లోంచి కర్రలు తీయడం, రాళ్ళు మూటలు తీయడం, ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుని వెళ్ళి దాడి చేయడం విజువల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాడి చేసింది ఎవరి మీద అంటే ఆ కాలనీ వాళ్ళ మీద దాడి చేశారు. మీ కార్యకర్తలు రాళ్ళ దాడి చేయలేదంటారు? కంకరాల అసలు మేము చేస్తే 2-5,000 మంది అన్న ఉంటారు సార్. మేము పికప్ చేసి అలా చేయాలంటే అడ్డుకోవాలంటే, నేను అడ్డుకోవాలంటే కనుక ఒక 5,000 మంది ఉంటారు. మరి ఆ రోజు యువగల పాదయాత్రలో ఉన్న యువకులందరినీ, అంటే లోకేష్ గారి పాదయాత్రలో ఉన్న యువకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి రాత్రి నుంచి పగల వరకు చితక బాధింది ఎవరు? మీకు గులాంగిరి చేసి ఆ రోజు ఉన్న సిఐ కదా సార్. నేను చెప్పేది ఒక్కటే, మీరు జస్టిఫై చేయండి, దీంట్లో మీరే తీర్పు చెప్పండి. ఒకటి, వీళ్ళు యువకాలం వాళ్ళు దాడి చేసినప్పుడు అక్కడ కాలనీలో వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఆ ఉన్న 50 మందో 30 మందో జంప్ అయిపోయారు. వీళ్ళు ఎవరన్నా తెలియదు కానీ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అభిమానులు జంప్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అభిమానుల మీ అభిమానులు ఉండేది ఇక్కడ ఎక్కువ చెప్పాలంటే మనకి తెలియదు. ఆ ఏరియా ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ అండి. ఎస్సీ కమ్యూనిటీ ఉండడంలో ఇప్పుడు నేను పార్టీ మారినా కూడా నాకు కూడా రారాళ్ళు. దాన్ని బట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని చెప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా జెండాలు అయ్యి ఊపి అది చేశారు. పవన్ కళ్యాణ్ గారు కామ్గా వెళ్ళిపోయాడు. సేమ్ అదే సంఘటన ఈయన ఇలా వెళ్ళేటప్పుడు జరిగింది. వాళ్ళు జంప్ అయిపోయారు. యువకాలం వాళ్ళు కాలనీలోకి ప్రవేశించి కాలనీలో వాళ్ళ మీద రాళ్ళు కొడతాం కానీ కర్రలతో కొడతాం కానీ చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా దెబ్బ తగిలింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే మెడికల్ లీగల్ కేసు కింద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు కదండి. అవునా కాదా? ఇది చట్ట ప్రకారం జరిగేదనా? అలాగ జరిగిన తర్వాత దాని ప్రకారం కేసు పెట్టడం జరిగింది. అది దాంట్లో నా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానీ లేదు. ఆఖరికి జిల్లా ప్రెసిడెంట్ మహిళ ఆవిడ తోట సీతామహాలక్ష్మి గారి మీద కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తెలియదని చెప్తాను. నేను సీఏకి ఫోన్ చేసి ఏంటి అంత పెద్ద వయసు ఆవిడ మీద కేసు పెడతాం ఏంటన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం ఈ పాదయాత్రకు సంబంధించి సభలకు సంబంధించి అన్నీ కూడా పర్మిషన్స్కే ఆవిడ లెటర్ పెట్టారు కాబట్టి ఫస్ట్ ముద్దాయి ఆవిడ అవుతుందండి, దీంట్లో మేము ఏం చేయలేమండి అని చెప్పారు.
ఓకే నేను కేసు పెట్టించిన అయితే కనుక అప్పుడు సీఏకి ఫోన్ చేసి నేను అప్పుడు సీఐ చాలా విచక్షణరహితంగా వ్యవహరించాడు. వాళ్ళంతా ఎవరైతే గాయపడి వాళ్ళ పరామర్శించడానికి దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన పట్ల కూడా ఆయన సీఐ ఈ కాలు నాదే అన్నట్టుగా వ్యవహరించాడు. కాలు మీద కాలు వేసుకొని చాలా వ్యవహారం చేశాడు. అందుకే ఆ రోజు లోకేష్ గారు ఆయన పేరు కూడా రెడ్ బుక్ లో రాసుకున్నాడు అంటారు. ఇక్కడ విషయాన్ని మీకు కావచ్చు, ఆ సీఐ పేరు రెడ్ బుక్ లో రాసుకున్నారు లోకేష్ గారు అంటారు అనమాట. నాకైతే ఆ విషయాలు తెలియగానే, ఎందుకంటే నేను అంత పెద్ద పట్టించుకోలేదు. అది అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను సీరియస్గా తీసుకున్నది కూడా ఈ వ్యవహారాలన్నింటిలోనే పార్టీ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు చూడ్డానికి గ్రంథిసీన మంచి వ్యక్తిలాగా ఉండేది 3 అడుగులున్నా కూడా ఇట్లా రౌడీజం ఇదంతా ఏంటి అన్నా గ్రంథిసీన అనేది కూడా కొంత ఫీల్ అయింది. సార్ నేను చెయ్యాలంటే నేను డైరెక్ట్ ఉంటాను సార్. ఎప్పుడు కూడా నేను నిజంగా లోకేష్ గారి సభ ఆపాలంటే 5-6 వేల మంది ఉంటారు అక్కడ. 5-6 వేల మంది ఇంక పైనే ఉంటారు. ఇంత బలవంతుని 2024 ఎన్నికలు ఎలా ఓడించారు? ఓడించి ప్రజలండి. ఇందిరాగాంధీ గారు చరిత్ర తెలియదా మీకు? తెలుసులేండి. అంబేద్కర్ గారు ఓడిపోలేదా? ఏమన్నా ఎన్టీ రామారావు ఓడిపోలేదా? అందులో నేనంత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదండి. లోకేష్ గారు ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఓడిపోయారండి. ఆయన ఒకసారి ఓడిపోయాడు. చంద్రగిరి నుంచి ఒకసారి ఓడిపోయి తర్వాత కుప్పం వెళ్ళారు. కుప్పం నుంచి ఇంతవరకు ఓటమి ఎరగలేదు ఆయన. మరి చూడండి, ఓటమికి దీనికి క్యారెక్టర్కి సంబంధం లేదు. అంతేనంటారా? అంటే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కదా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మెంటేవారి తోట బైపాస్ రోడ్లో మీరు ఒక వెంచర్ వేశారు, ఒక 30 ఎకరాల వెంచర్ వేశారు. ఆ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేవు, ఏమీ లేవు, అసలు నామ్సే పాటించకుండా వెంచర్ వేశారు. అదే వెంచర్లో మీరు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఓకేనా, మంచిది. ఆ ఇంటికి మీ రియల్ ఎస్టేట్ వెంచర్కి ప్రభుత్వ ధనంతో రోడ్డు వేయించారు అనేది కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కదా. సరే, దీని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను నేను. అది వెంచర్ కాదండి. అది అక్కడ ఇంచుమించుగా కొంతమంది రైతులు, అందరం పూర్వం నుంచి ఉన్న మేము రైతులందరికీ సంబంధించి మధ్యలో 2-3 బిట్లు వెంచర్లు వేసారన్నాడు. రియల్ ఎస్టేట్ అనైజరైజ్డ్ రియల్ ఎస్టేట్ చేశారు. 4 సెంట్లు 5 సెంట్లకి అమ్మేసారు కదండి కట్టేది. అదేనండి కదా, రోడ్డు బాగా వేస్తున్నారు. అవునండి. అది సీఎం గారు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టాం కదా అక్కడ. మేము రోడ్డు వదులుకున్నాం. అది సీఎం గారు జగన్ గారిది 2 మీటింగ్లు జరిగినాయి అక్కడ. ఇళ్ళ మధ్యలో రోడ్డు ఉంది. అవును. ఓకే, అంటే సీఎం గారు వస్తున్న సాకుతో ఆ వెంచర్ రోడ్డు ఏం చేశారా? అదే మీకు ఎక్కడ మీకు ఒకటి చూడండి సార్, అటువంటి అంటే మీరు అర్థం చేసుకుంటే చెప్పండి. ఎందుకంటే సీఎం గారు హెలిప్యాడ్ దిగడానికి ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అవకాశం లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా బీబీ రాజ్ కాలేజీలో అవకాశం లేకుండా పోయింది. ఉన్నదే లోదర్న్ హై స్కూల్ గ్రౌండ్ ఒకటే ఉంది. లోదర్న్ హై స్కూల్ గ్రౌండ్లో ఏంటంటే చెట్లు అడ్డు వస్తున్నాయని ట్రిమ్ చేస్తే చెట్లు కొట్టేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు వెళ్ళి చెట్లు చూడడానికి గుబురుగా పెరుగున్నాయి ట్రిమ్ చేసి. ప్రచారం ఏంటంటే ఎలా ఉంటుందంటే నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. సేమ్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అన్నది ఏంటంటే మేము అందరం కలిపి ఏం చేసామంటే డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మీ పొలం ఉంది, నా పొలం ఉంది, మీదో 10 ఎకరాలు, నాదో 10 ఎకరాలు, ఆయనదో 10, ఈయన 10, మా అన్నిటికీ దారులు ఏర్పాటు చేసుకుని మీ పొలానికి దారి ఉండేటట్టు, నా పొలానికి దారి ఉండేటట్టు, ఆయన పొలానికి ఈయన పొలానికి దారులు ఉండేటట్టుగా డెవలప్ చేసాం. రియల్ ఎస్టేట్ చేయలేదు, అది లేఅవుట్ చేయలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, ఏమీ చేయలే. డెవలప్ చేసుకున్నాం, పూడ్చుకున్నాం. మీ పొలానికి, నా పొలానికి, ఆయన పొలానికి, ఈయన పొలానికి అందరికీ కూడా దారులు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో డెవలప్ చేసుకున్నాం. దాంట్లో రోడ్లు పోను మీ 10 ఎకరాలకే ఒక 7.5 ఎకరాలు వచ్చింది అనుకోండి. మీ 7.5 ఎకరాలు ఇప్పుడు మీరు లేఅవుట్కి వెళ్ళాలి అఫీషియల్గా. నా 7.5 ఎకరాలకి నేను లేఅవుట్కి వెళ్ళాలి. అంతే తప్ప లేఅవుట్ కాదు, అనైజరైజ్డ్ లేఅవుట్ కాదు, ఎటువంటి కుంభకోణం కాదు, ఏది కాదు. నా బిల్డింగ్ ఉన్నది చూసారా, దానికి నేను 28.5 లక్షలు ట్యాక్స్ కట్టి ప్లాన్ తెచ్చుకున్నాను. మున్సిపాలిటీ ట్యాక్స్ మున్సిపాలిటీ అంటే నాన్ లేఅవుట్కి 14.5 అది కట్టాలి. 14.5 కట్టాలండి వాల్యూకి. ఆ 14.5కి 28.5 లక్షలు అయిందండి ప్లాన్. కట్టారా మీరు? నిజంగా కట్టే తీసుకున్నాను రిసిప్ట్. ఎమ్మెల్యేగా ఉంటూ అప్రూవల్కి వెళ్ళి కట్ట. అయ్యా అబద్ధం. అవునా? ఇంత నిజాయితీగా ఉంటారు కదా మీరు. 28.5 లక్షలు కట్టకపోతే ఇప్పుడు బిల్డింగ్ కట్టి పడగొట్టేసుకోవాలి. ఇంత నిజాయితీగా ఉంటారు కదా మీరు, చాలా నిజాయితీ పరుడు కదా. ఒక చిన్న ప్రశ్న. జాన్ వెస్లీ, సంజనా డెవలపర్స్, ఓకేనా, ద్రోణాద్రి, జాన్ వెస్లీ, అందరు కూడా సంజనా జానీ అంటుంటారు. ఆయన కుమ్మరవల్లి దగ్గర 5th వార్డు, కుమ్మరవల్లి బైపాస్ అనుకుంటా, 5th వార్డు కిందకి వస్తుంది. అక్కడ ఒక వెంచర్ వేశారు. ఒక వెంచర్ వేశారు 30 ఎకరాలు ఏమో. ఆ వెంచర్కి
ప్రధాన రోడ్డు ఉబ్బుడువల్లి ప్రధాన రోడ్డుకి మధ్య కాలువ ఉంది. ప్రధాన రోడ్డుకి కాలం ఉందండి. ఆ వెంచర్లోకి ప్రధాన రోడ్డు నుంచి మార్గం సుగమం అయ్యేలాగా ఒక వంతెన నిర్మించాలని కోడవెల్ రోడ్లోనండి. ఒక వంతెన నిర్మించాలని మీరు ఆ రోజు ఇరిగేషన్ అధికారికి లేఖ ఇచ్చారు కదా? అవునండి, ఇచ్చారు కదా? ఇచ్చాను. లేఖ ఇవ్వచ్చాలా? ఒక ప్రైవేట్ వెంచర్కి మీరు ఒక ఫ్లైఓవర్ కల్పించండి, బ్రిడ్జ్ కట్టండి అని ఒక రోడ్డు ఇవ్వచ్చు. డెవలప్మెంట్ కోసం అండి మనం పర్మిషన్ ఇమ్మని ఇస్తాం, అధికారులు ఫీజిబిలిటీ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు మీకు అటువంటి వంతులు ప్రతి కాలం మీద చాలా చోట్ల ఉంటాయి. కరెక్ట్, అది ప్రైవేట్ అండి, ఎలాంటి అనుమతులు లేవు దానికి. ఎలాంటి అనుమతులు లేకుండా ఒక లేఅవుట్ వేసాడు. లేఅవుట్ వేసినప్పుడు అధికారులు అడ్డుకుంటే అతను మీ దగ్గరికి వస్తే మీరు దాన్ని తప్పించాల్సింది పోయి ఆ వెంచర్లోకి కాలువకు ప్రధాన రహదారికి కాలువకు మధ్య దాటి ఈ వెంచర్లోకి వచ్చేలాగా బ్రిడ్జ్ నిర్మించండి అని మీరు లెటర్ ఇవ్వడం తప్పు కాదా? మీరు బ్రిడ్జ్ నిర్మించమని కాదండి, పర్మిషన్ ఇమ్మని. బ్రిడ్జ్ అతను నిర్మించుకుంటాడు, పర్మిషన్ ఇమ్మని చెప్పి లెటర్ ఇచ్చానా చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను. మీరు లెటర్ ఇవ్వడంతోనే అది పెద్ద ఇష్యూ అయ్యి మీ భీమవరంకు చెందిన రవికుమార్ ఆర్టీఐ సెక్రటరీ అయినా, రాష్ట్ర సెక్రటరీ ప్రైవేట్ లో ఉంటాడు ఆయన, రవికుమార్ అనే అతను ఇలా లెటర్ ఇచ్చాడు, ఇది తప్పు, దానికి అనుమతులు లేవు, అది ఇదని లెటర్ వేసినప్పుడు సీఎం కార్యాలయానికి కంప్లైంట్ పెట్టాడు ఆయన. సీఎం కార్యాలయానికి కంప్లైంట్ పెడితే దాన్ని చూసిన ఐఎస్ ధనంజయ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారా లేదా? లేదండి, చేయలేదు. పర్మిషన్ లెటర్ ఇచ్చేమో లేదో తెలియదు కానీ రికమెండ్ చేసాం. చాలా మంది అడుగుతారు సార్, అది తప్పు కదా సార్. ఎవరు అడిగినా మేము చేసి పెడతాం, వంతునికి పర్మిషన్ ఇమ్మంటాం, పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తే కాలువ అవతల పక్క వేసుకుంటారు. అప్పుడు అతను లేఅవుట్ పూడ్చుకున్నాడు, అది పూడ్చుకున్న తర్వాత లేఅవుట్ చేసుకోవాలి అతను. ఇప్పుడు అతను లేఅవుట్ చేసుకోకుండా, సార్ ఒకటి నాగరాజు గారు, లేఅవుట్ చేసుకోకుండా దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోకుండా అంత అపార్ట్మెంట్లు ఎలా కట్టేసాడంటారు? మీ ఆశీర్వాదం ఉంది కదా. నా ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు పడగొట్టేసుకోమనండి, పర్మిషన్ లేదంటే. ఆశీర్వాదం లేకుండా కట్టేసాడు. నిజంగా నేను తప్పు చేశాను అనుకోండి, ఇప్పుడు వెళ్ళి పడగొట్టించండి, మీరు కంప్లైంట్ పెట్టండి. అదే రవికుమార్ తోటి కంప్లైంట్ పెట్టమనండి, ఇమీడియట్లీ బట్టలు కొట్టేస్తారు. అదే మీ జాన్ వెస్లీ ఇది గొల్లవాన్ తిప్ప రోడ్లో పర్మిషన్ లేకుండా కట్టిన బిల్డింగులు కొట్టేశారు మీకు. నేను ఎమ్మెల్యే కూడా దాన్ని కూడా సరి. ఇక్కడ మీరు లెటర్ ఇచ్చేసి గొల్లవాన్ తిప్ప దగ్గర వేసిన వెంచర్లో 20 ఎకరాలు వెంచర్ వేస్తే దాంట్లో 4 ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అని తోక భాగం ఇచ్చారనమాట. తల ముండం పెట్టుకుని తోక భాగము ఆసుపత్రికి రాయించారు. అంటే ఆసుపత్రికి 4 ఎకరాలు ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వెంచర్కి ఒక భూమి వచ్చి మొత్తం ప్లాట్లు అంతా అధిక రేట్లు వస్తాయని ఒక ఇదితో భూమిని ఆసుపత్రి నుంచి ఏదో దానకర్ణుడు లాగా దానం చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు ఆ రోజు. సార్ ఏ మంచి పని చేసినా కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఎవడో తెంగరోడ్ అండి, ఎన్ని ఎకరాలు అనేది 18 ఎకరాల 20 ఎకరాలు 18 ఎకరాలు అండి. ఓకే రైట్. 18 ఎకరాల్లో మేము 4 ఎకరాలు తీసుకున్నాం. 18 ఎకరాలకి లేఅవుట్ వేసుకుని 10% కాడికి వదిలేస్తే ఎంత అవుతుందండి? అది 1.8. దానికోసం 4 ఎకరాలు ఎవడన్నా దాని ఇస్తాడా? మరి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన ల్యాండ్ ఏది? 4 ఎకరాల ల్యాండ్ మేము ఇచ్చాము సార్. అది ఎవరి ల్యాండ్? జాన్ వెస్లీది కాదంటారా? జాన్ వెస్లీదే, ఎవరిదో తెలియదు కానీ వాళ్ళు మొత్తం 3-4 కలిపి కొనుక్కున్నారు. అది మేము జాన్ వెస్లీది ఫస్ట్ 2 ఎకరాలు చూసాం. ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన ల్యాండ్ ఎవరిది? ఎవరిదో రైతు అండి, అది రాజుగారి దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నాం. అది మీరు కొన్నారా? మేము కొన్నాం. రైతు మీరు సార్, రైతు కాపాడుకోవడానికి కాదు, రైతు మీరు సార్. రైతు దగ్గర 14 ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు, మేము 4 ఎకరాలు తీసుకున్నాం. సార్ వెంచర్ అంటే ఒక 10% రిజర్వ్ సైట్ వదలడమే కాదు, లైట్లు ఏర్పాటు చేయాలి, కొలాయిలు ఏర్పాటు చేయాలి, రోడ్లు ఏర్పాటు చేయాలి, ఓకేనా? మొత్తం అంతా ట్యాంకర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. ఇదంతా స్ట్రక్చర్ చాలా ఉంటుంది, దీనికి బోలెడు ఖర్చు. దానికి బదులు ఒక 4 ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ వస్తుంది అంటే ఈ వెంచర్కి వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ 4 ఎకరాలు పోయేది చూస్తారు. 4 ఎకరాలు ఇవ్వడం వల్ల ఈ వెంచర్కి వచ్చే ప్రయోజనము కావచ్చు, భూమి కావచ్చు, అది దాంతో 10 రూపాయలు ఉండేది 100 రూపాయలు అవుతుంది ఇక్కడ. సార్ అది నాకు 14 ఎకరాలు నాదైతే పోనీ మీరు అలా అనుకోవచ్చు. మీకు ఒకటి చెప్పిన, మీకు 10,15,00,000 రూపాయలు నాబార్డులో 2018లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా హాస్పిటల్కి శాంక్షన్ అయిందండి. మరి ఇంతవరకు పూర్తే కాలేదు. చెప్పిందినండి 50 పడకలది. ఆ 50 పడకల ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మీద టౌన్ ప్లాన్ రాదు. ఆ పక్కన సైట్లు చూసాం, డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, అది సూట్ అవ్వదు, సరిపోలేదు. పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఈ 10,15,00,000 వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. తిరిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో
వీడు ఎమ్మెల్యే చేతగానే అదవా 10 కోట్లు 15 లక్షలు కూడా నిధుల్ని వెనకపోయేటట్టు చేశాడో అంటారన్న దాని గురించి ఆ మాట అనిపించుకోకూడదని ఆళ్ళనానితో మాట్లాడినప్పుడు 2 ఎకరాలు ఇమ్మని అడిగారు ఫస్ట్. ఇదే జాన్ వెస్లీ దాంట్లో 2 ఎకరాలు చూసాం మేము. చూసిన తర్వాత నేను అడిగింది ఏంటంటే ఏరియా హాస్పిటల్ అడిగాను. ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ కావాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదన్నది హాస్పిటల్ దాన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా మారుద్దాం. ఇది ఊర్లో ప్రసవాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి అన్నింటికి అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 4 ఎకరాలు కావాలన్నాడు. 4 ఎకరాలు కావాలంటే అంతకుముందు జాన్ వెస్లీ దగ్గరే 2 ఎకరాలు చూసిన దానికి ఆ ప్రహరీకి అవుట్ సైడ్ ఇంకో 2 ఎకరాలు ఇంకొకరిని కేకేసి అడిగాం. అదేమవుతుందంటే మీకు గోడ ఇలా వచ్చేస్తే గోడ అవతల 2 ఎకరాలు, గోడ యువతల 2 ఎకరాలు. సరే అయినా సరే అని చెప్పి వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్పారు. చాలా ఎక్కువ రేటు చెప్పి ఇది జరుగుతూ ఉండగా ఈ 18 ఎకర్స్ది జరిగిందండి డీల్. దాంట్లో అప్పుడు ఆ రైతుని అడిగి 4 ఎకరాలు మేము తీసుకున్నాం. మిగతా 14 ఎకరాలకి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకు సంబంధం లేదు? దాంట్లో మీ వియంకుడు గన్నాపత్రులు శ్రీనివాస్ గారు ఉన్నారు పార్ట్నర్గా. లేదు గొలవాంతిప వెంచర్లో అంటే జాన్ వెస్లీతో పాటు మీ వియంకుడు లేరంటారా? లేదండి, దాంట్లో ఆ 18 ఎకరాల్లో లేదు. ఆ 18 ఎకరాల్లో ఏమన్నా ఉంటే పోనీ చెప్పండి, మేము వెళ్ళి రాళ్ళు అయి పాతుక్కుంటాం. ఉన్నదంటే కనుక మీరు చూపించి పాతకూడదు, మీ వియంకుడిది కదా. మా వియంకుడికైనా మాకైనా 18 ఎకరాల్లో ఉంటే అంటే 4 ఎకరాలు పోను 14 ఎకరాల్లో ఉంటే నేను కంపల్సరీ. క్లారిటీ ఉంది మీకు. 20 అంటే 18 ఎకరాలు అది వెంచర్ అన్నారంటే 18లో 4 మేము తీసుకున్నాం. ఓకే, 18 మేము 4 తీసుకుంటే 14 ఎకరాల్లో వేరే వాళ్ళది. ఓకే, దానికి హాస్పిటల్ జాన్ వెస్లీదే కదా అది 18 ఎకరాలు అంటే. జాన్ వెస్లీ కదండి, ఇంకా 2-3 ఉన్నారు దాంట్లో పార్ట్నర్. జాన్ వెస్లీ కూడా ఉన్నాడు దాంట్లో. జాన్ వెస్లీ కూడా ఉన్నాడు, మళ్ళీ ఉన్నాడు అనుకుంటున్నాను. జాన్ వెస్లీకి మీకు స్నేహితుడు కాబట్టే కదా అక్కడ వెంచర్ వేసినప్పుడు లెటర్ ఇచ్చారు సార్. జాన్ వెస్లీ కదా సార్, నా దగ్గరికి పని మీద వచ్చి వాళ్ళు అందరూ కూడా నాకు స్నేహితులే. ఇప్పుడు మీరు వచ్చారంటే ఏంటి మరి? అలాగే జాన్ వెస్లీ వస్తాడు, ఇంకొకళ్ళు వస్తారు, అందరూ వస్తారు సార్. ప్రజాప్రతినిధి అంటేనే ఆఖరికి మామూలుగా చెప్పకూడదు కానీ మర్డర్ కేసులో ఉన్నవాడు కూడా వస్తాడు సార్. అడుగుతాడు మామూలుగా, సార్ పోలీసులకి చెప్పండి సార్ మమ్మల్ని ఏదించొద్దు అని చెప్పి. అంటే మర్డర్ నేను చేయించినట్ట. దొంగ కూడా వస్తాడు, మోటార్ సైకిల్ దొంగ. ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి నేరం చేశాడు, ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అని చూసి మనం సాయం చేయాలి. కంపల్సరీ. మర్డర్ చేసినప్పుడు సార్ నేను హత్య చేసి వచ్చాను, నాకు కొద్దిగా థ్రెట్ ప్రాబ్లం ఉంది, పోలీసు వాళ్ళకి చెప్పాలంటే చెప్పకూడదు. అరే నేను తప్పు చేశావు, శిక్ష అనుభవించాలి. వస్తారు వచ్చి మీరు రికమెండేషన్ చేసే తప్పు. మీకు అపాయింట్మెంట్కే రారు, రికమెండేషన్ చేయడమే తప్పు. అపాయింట్మెంటే ఇవ్వం. ఆడు 10 రోజులు తిరుగుతాడు ఇక్కడ. అది మీ మనిషే కదా అంటే ఇక్కడ ఉన్నాడు కదా అంటే మీరే చేయించారు కదా అని మీరు అడిగితే నేనేం చెప్పను. అతను వస్తూ ఉంటాడు, మేము లోపలికే రానివ్వనప్పుడు అతను అక్కడే ఉంటాడు. ఇప్పుడు మీ దగ్గరే ఉంటాడంట కదా అంటే దానికి ఎవరు చెప్తారు సార్ సమాధానం? చెప్పలేము, అటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేము సార్. మొత్తం మీద తీసుకుంటే జగనన్న కాలనీలో కూడా రైతుల నుంచి మీరు భూములు కొనుగోలు చేసి అంటే తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మించారు అనే ఆరోపణ కూడా పార్టీలో బలంగా వినిపించింది. అది కూడా అదంతా అబద్ధం సార్. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు దీంట్లోనే 75 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది అర్బన్లో. ఓన్లీ 75 ఏకర్సే. ఈ 75 ఏకర్స్లో మా తమ్ముడు బామ్మర్ది ఒక అతను విజయరామ్, అతనితో కొంత ల్యాండ్, ఈ జాన్ వెస్లీది కొంత ల్యాండ్, ఇది ఇద్దరిదే కలిపి 25 ఏకర్స్. కాబట్టి ఇంకో 50 ఏకర్స్ రైతులు డైరెక్ట్గా ఎంఆర్ఓకి పట్టుకెళ్ళి ఇచ్చారు. అది కరెక్ట్గా 1,09,00,000 రూపాయల దాకా వస్తుంది దాని వాల్యూ. గవర్నమెంట్ 1+1 1,09,00,000 రూపాయల దాకా వస్తే కలెక్టర్ 1,06,00,000 చేశాడు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే జాన్ వెస్లీని విజయరాము దాంట్లోనే కొయ్య మోషన్ రాజు గారు కూడా నా పొలం కూడా ఇచ్చేస్తానని ఇచ్చాడు. 1 ఎకరం ఉన్నారు, 2 ఎకరాలు 3 ఎకరాలు, మిగతా 30 ఎకరాలు కూడా అది ఇచ్చారు. నిజంగా మీరు ఊహించినట్టుగా ఈ పొలాలకు సంబంధించి ఎక్కువగా అమ్మించారు లేకపోతే ఏదో అంటున్నారు కదా, దాంట్లో ఎంత లబ్ధి పొందుండొచ్చు అంట ఏమన్నా జరిగితే? అలాగా కోట్లే ఉంటాయి కదా. ఎంత? ఎన్ని కోట్లు? 1000 కోట్ల 2,000 కోట్లు అన్నా 75 ఎకరాల్లో కొత్తగా వచ్చే డబ్బులు 1 కోటైనా 2 కోట్లైనా మహా అది ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ చెప్పండి. 10 కోట్లు సంపాదించారు. 10 కోట్లు ఎందుకు సార్? అది అలా చేసి 10 కోట్లు సంపాదించాం. ఆ 75 ఎకరాలు నేనే తీసుకుంటే సెంటుకు ₹1,00,000 ఎక్స్ట్రా అమ్ముకుంటే 75 కోట్లు వస్తుంది కదా నాకు. 1,06,00,000 అండి. అది 1,06,00,000 వాల్యూ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని నేను తీసేసుకుంటే 1,06,00,000కి నేను 2.5-3 లక్షలకు అమ్ముకోవచ్చు సెంట్. అంటే ఎకరం 3 కోట్లకు అమ్ముకోవచ్చు. ఎకరం 3 కోట్లకు అమ్ముకుంటే ఎంత మిగులుతుందంటే పూడికి అయ్యి పోని 1,50,00,000 వేసుకోండి.
75 కోట్లు అంటే 100 కోట్లు మిగులుతుంది నాకు. అదేంటి 10 కోట్లకి 20 కోట్లకి కక్కుర్తి పడుతుంది? 100 కోట్లు వదిలేసి మళ్ళీ ఎందుకు సరే ఇలాంటి వదిలేయండి, ఆరోపణలు ఇంకా వదిలేండి. అంత ఎక్కువ రేటు వచ్చేస్తే మనకి భీమవరానికి సంబంధించి ఇంచుమించు 200 ఎకరం కావాలి టౌన్కి, కానీ 75 ఎకరాలు ఎందుకు ఇచ్చారు అక్కడ? ల్యాండ్ స్కేర్సిటీ ఉంటుంది కదా, ల్యాండ్ దొరకాలి. ఎందుకు ఇవ్వలేదు మిగతా రైతులు? మరి అలాంటిది ఉంటే మిగతా రైతులు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇచ్చేయాలి కదా. అలాగే ల్యాండ్ భూమి అమ్ముకోవడానికి కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు. ఎవరైతే ఇవ్వరో ప్రభుత్వ ఆస్తులు ఆడ ఏదన్నా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటారు. ఫస్ట్ అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కింద సేకరిస్తారు. ఏమన్నా వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వరు సార్? అంత రేట్ ఎక్కువ వచ్చేసి ఎంత కుంభకోణం ఇవ్వాలని వాడు మధ్యలో ఉంటారండి. యూతల ల్యాండ్ అమ్మినా మధ్యలో ల్యాండ్ అమ్మాడు, మధ్యలో ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాంటి వారిని బెదిరించేది ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్. అన్ని మీరే చెప్పేది ఎలా? నేను అడిగిందని చెప్పండి. 75 ఎకరాలు చెప్పేది అదే కదా. అంత రేట్ ఎక్కువ వచ్చేస్తే ఓకే, ఒక పాయింట్ చెప్పాను నేను. మీరు ఎంత ఉంటుందే నేను అక్రమాలకు చెప్పాను 10 కోట్లు. అది ఎందుకు నాకు 100 కోట్లు చేసుకోవచ్చు కదా నేను. అంజిబాబు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఒక విషయం చెప్తాను మీకు, దీన్ని బట్టి కంపేర్ చేసుకోండి. ఒక వాటర్ స్కీమ్ వచ్చింది రూరల్ మండలానికి, చినమిరం గ్రామంలో. అక్కడ రైతులు అందరితో మీటింగ్ పెట్టాడు ఆయన. మీరందరూ కూడా స్కీమ్కి మంచినీళ్లు, తాగునీటి సమస్యను తీర్చాలి, ఈ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగిస్తే కనుక ఒక చెరువు తవ్వించి రూరల్ మండలం దాహార్తిని తీర్చుతానా, ప్రజలు రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. వాళ్ళందరూ కలిపి ఏం చేశారంటే ఒకేసారి ఇస్తామన్నారు. అన్న తర్వాత అయితే ఒకటే ఇక్కడ సమస్య ఉంది, మీరు ఏమన్నా ఇబ్బంది పడకూడదు కదా, మంచి కోసం మీరు భూములు ఇస్తున్నారు, మంచి కోసం భూములు ఇస్తే కనుక ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేట్ అయిపోతే కనుక మీరు అందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు నాకు రాసేయండి ల్యాండ్, నాకు రాసేస్తే కనుక ల్యాండ్ నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే వేరే చోట వేరే పొలం కొనుక్కోండి, ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించి నాకు ఎప్పుడు డబ్బులు వచ్చినా పర్లా, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నానని చెప్పి భూములన్నీ సొంతానికి రాయించుకుని అది ఇప్పుడు చేపల చెరువు తవ్వుకున్నాడు. అది 12 లక్షల చిల్లరకు కొన్న భూమి ఇవాళ 1 కోటి నుంచి 3 కోట్ల వాల్యూ. అది నేను అలా చేసుకోవచ్చు కదా సార్. మీరు ఒక క్వశ్చన్, చిన్న లాజిక్, నేను అలా చేసుకోవచ్చు కదా. సొంతానికి కొనుగోలు మొత్తం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ ఆస్తులకు కొనుగోలు చేయడం వేరండి. ఏ సార్, నాకు 100 కోట్లు 150 కోట్లు వదిలేసి 10 కోట్లు ఎక్కడ సార్? ఫోన్లే వదిలేండి, ఆ రైతులని వెళ్ళి అడగండి. పోనీ బినామీలు అంటున్నారు, బినామీ అయితే కనుక ఏ రైతు భూమి ఆ రైతుకి అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, పోనీ వేరే పేరు మారిందా. ఇప్పుడు మీది భూమి ఉంది సార్, మీ భూమిది మళ్ళీ వేరే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుని ఆ అగ్రిమెంట్ నా బినామీ అయ్యి ఉండి అతనికి డబ్బులు పడ్డాయంటే మీరు అన్నది ఒప్పుకుంటాను నేను. పోనీ డైరెక్ట్గా మీ పేరునే పడితే ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ వేయండి. మరి ఎందుకు ఈ ఆరోపణలు వచ్చినాయి సార్? జగనన్న కాలనీలో కావచ్చు, ఆ వెంచర్లకు సంబంధించి లెటర్లు ఇచ్చారని మళ్ళీ ఇవన్నీ కూడా అన్నీ సార్, అన్నీ ఒక నేను చెప్తున్నాను కదండి, ఒక దుర్మార్గమైన టార్గెట్ సార్. అది రాజకీయం అనేది ఎందుకు టార్గెట్ చేశారు అసలుకి? మీరు పార్టీని ఎదగనివ్వకుండా చేస్తున్నారు, ఇక్కడ గ్రూపులు కడుతున్నారు, వీళ్ళందరికీ పదవులు వచ్చాయి. మోషన్ రాజు గారికి, ఉమాబాల గారికి మీకు అడగకుండా ఎంపీ టికెట్ ఇచ్చారనేసి, వెంకటస్వామి గారికి డీసీఎంఎస్ ఇచ్చారనేసి, కౌరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇచ్చారని, గుడాల గోపికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇవన్నీ అక్కసు పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీని ఎదగకుండా చేస్తున్నారు, ఒక గ్రూపు కడుతున్నారని పార్టీ భావించింది అంటున్నారు మిమ్మల్ని. అందుకే పార్టీ మీ పట్ల కొద్దిగా ద్వేషపూరితంగా ఉంది. దాన్ని మీరు కనిపెట్టే నాకు ఎట్లాగో నెక్స్ట్ భీమవరంకి మరో అభ్యర్థిని, మీరు ఉండగానే మరో అభ్యర్థిని వెతకలాడడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ తెలుసుకున్న మీరు పొమ్మల్లేక పగ పెడుతున్నారని తెలిసి రాజీనామా చేశారు, అంతేనా? అవన్నీ సార్ మీరు అలా అనుకుంటే హ్యాపీయే. ఓన్లీ పార్టీకి మంచి జరుగుతుంది కదా నేను చేయడం వల్ల. మరి మీరు రాజీనామా చేయడానికి బలమైన కారణం చెప్పడం లేదు? నేను చెప్పాను సార్ ఆల్రెడీ. ఓకే, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిని నియమించడమే, అతని మనుషులు నాకు ఇక్కడ వ్యతిరేకంగా పనిచేయడం అదొకటి. తర్వాత పార్టీలో ఫస్ట్ నేను ఇంత కష్టపడి చేస్తే నాకు మంత్రి పదవి ఇవ్వమని అడగలా, నాకు కనీసం కమిటీలో చైర్మన్ కూడా వేయలేదు సార్. అవమానించడం కదా అది, కమిటీ చైర్మన్ వేయలేదు, ఇంకా అంతకన్నా అవమానం ఏంటంటే. రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ కూడా దొరకదు. జగన్మోహన్ రెడ్డి మీకు చాలా సార్లు ఇచ్చారని మీరే చెప్పారు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను తప్పడతలేదండి. ఒకటి, ఎవరైతే నేను చెప్పాను చూసారు 2009లో నాకు టికెట్ రాకుండా గూడు పొటాన్ని చేస్తూ కార్యక్రమాలు చేశారో ఆ వర్గం అంతా దీంట్లో ఉన్నారా? ఆ వర్గం ఉన్న వర్గంలో ఎవరెవరు? ఆ వర్గం అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు అందరూ ఉన్నారు. పేర్లు ఏంటి? మా జడ్బీడీసీ చిరిమిల్లి వెంకటరాయుడు ఉన్నాడు, కొయ్య మోషన్ రాజు గారు ఉన్నారు, ప్రసాద్ రాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఒక కారుమూరి నాగేశ్వరరావు తప్ప. కారుమూరి నాగేశ్వరరావు అప్పుడు ఏమైందంటే మీకు కారుమూరి నాగేశ్వరరావు ఫీల్ అయ్యాడు, నాకు ఎగ్నెస్ట్గా ఈయన చైర్మన్ క్యాండిడేట్కి అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి
ఆయన టీం నడిపేవాడు అక్కడ జిల్లా పరిషత్ ఆఫీస్లో ఆయన నాయకత్వంలో జరిగింది ఇదంతా. తర్వాత నేను చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన. మరి ఓకే వీళ్ళందరూ వాళ్ళని, కానీ వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు. వీళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు ఏమనేవారు మిమ్మల్ని? మీ ఇన్ఛార్జ్ కదా సార్. వైవి సుబ్బారెడ్డి గారికి అన్నీ తెలుసు. మిథున్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్గా పనిచేశారు కదా. ఏముంది సార్ వాళ్ళకి, అసలు వాళ్ళకి ఇప్పుడు మనం లేకపోతే ఏంటన్నది తెలుస్తుంది కదండి. అంతేనంటారా? అంతే. గ్రంథి శ్రీనివాస్ గారు లేని భీమవరాన్ని ఎలా చూస్తారో చూడరా? చూడమనండి. నియోజకవర్గం ఇన్ఛార్జిని ఎన్ని రోజులు అయిందని రిజైన్ చేసి ఇప్పుడు ఇన్ఛార్జిని వెళ్ళిపోయారు. ఏంటో అంత బలవంతుడా మీరు? చూసే నేను బలవంతుని కాదు సార్, జనబలం అండి. జనబలము. ఇప్పుడు మీరు మొన్న చూడండి, ఉదాహరణకి జనవరి 1కి టోటల్ మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి, నేను ఏ పార్టీలో లేను, ఇక్కడ ఎన్ని వేల మంది జనం వచ్చారు విషయం చెప్పడానికి, బయట ఎంతమంది జనం ఉన్నారు, బయట ఎమ్మెల్యేల దగ్గర మండల చైర్మన్ల దగ్గర ఎంతమంది జనం ఉన్నారు అని అడిగి చూడండి. ఒక కమెడీ ఉంటారు, ఏదో చిన్న ఇష్యూ జరిగినా కూడా ఊరంతా పోస్టర్లు వేస్తుంటాడు అనమాట. అట్లా భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు చిన్న అది చేసినా కూడా ఊరంతా ఫ్లెక్సీలు వేసే అలవాటు నాకు. శంభో శివశంకర అనుకుంటా అది సినిమాలో. ఊరికి ప్రతి చిన్నదానికి ఫ్లెక్సీలు వేస్తుంటారు అనమాట, పోస్టర్లు అతికించడం, ఫ్లెక్సీలు వేయడము. అట్లా ఏది జరిగినా గ్రంథి శ్రీనివాస్ గారి పేరు మీద పోస్టర్లు వస్తుంటాయి, ఫ్లెక్సీలు వేస్తుంటారు అంటారు. ఊరంతా ఫ్లెక్సీలు వేయడం ఆనవాయితీ ఇక్కడ అంటారు. లేదండి, అందరూ వేసుకుంటారు ఫ్లెక్సీలు. పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది గ్రంథి శ్రీనివాస్ గారు. లేదండి, అసలు పబ్లిసిటీ పీక్గా ఉండటం అది కాదు సార్. పబ్లిసిటీ పీక్గా ఉండటం అంటే రామానాయుడు గారు, శివరామరాజు ఉండి ఎమ్మెల్యే, అది పబ్లిసిటీ అంటే రోడ్డు మీద చెత్త తీయడం, చేలో కలుపు తీయడం, కాలువలో దిగి ఇది చేయడం, సైకిల్ తొక్కకుండా అది పీక్, అది అంటారు పబ్లిసిటీ. ఇదేదో అభిమానులు కడతా ఉంటారు, ఫ్లెక్సీ కడతా ఉంటారు అంతే. సరే, మొత్తం మీద అయితే మీరు పార్టీకి రాజీనామా చేసేశారు. నన్ను తీసేశారు, ఇంతవరకు ఇన్ఛార్జ్ కూడా నియమించుకోలేకపోయారు. చూద్దాం, నేను లేని భీమవరాన్ని ఎలా చూస్తారో చూద్దాం అంటున్నారు. సార్ నేను అలా అంటలేదు సార్. మీరు అదే అప్పుడే అన్నారు కదా సార్, నియమించుకోలేకపోయారు అన్నాను అంతే. ఓకే, అటువంటి ప్రగల్భాలు ఏం పలకడం లేదు సార్. ఇంతకుముందు మీరే అన్నారు. నేనేమన్నానంటే ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుంది, మీరు పార్టీ అలాగే ఇలాగా అని చెప్పి వాళ్ళే పంపించేస్తారని చెప్పి మీరు వెళ్ళిపోయారు అన్నారు అన్న దగ్గర కదా. ఫోన్లే వాళ్ళకి మంచి జరుగుతుందంటే ఫోన్లే అన్నాను. తర్వాత ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మరి ఇన్ఛార్జిని ఇన్ని రోజులైంది ఇప్పుడు ఇన్ఛార్జిని పెట్టలేదు. ఎందుకంటే ఆళ్ళని ఇలా రిజైన్ చేయగానే అలాగే జేపీని వేశారు, అలా చాలా చోట్ల వెంటనే వేశారు. మరి ఇక్కడ వేయడానికి ఎవరిని వేస్తారో ఏంటో అంతసేపు చూస్తున్నా ఎవరొకళ్ళు వస్తారో అని చూస్తుంటే మరి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు. పార్టీ అన్నాక ఎవరో ఒకరు వస్తుంటారు కదా, వస్తారో పోతారండి అంతే. శ్రీనివాస్ గారు, ఒక చిన్న ప్రశ్న అండి. జిల్లా పెంపు విషయంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాను 2 భాగాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు హెడ్ క్వార్టర్ ఇప్పుడు వచ్చేసి భీమవరాన్ని జిల్లా కేంద్రంగా సాధించడంలో మీరు చాలా కృషి చేశారు, జిల్లా కేంద్రంగా సాధించుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండి ఎమ్మెల్యేగా ఉన్న మన డిప్యూటీ స్పీకరు త్రిపుల్ రఘురామకృష్ణరాజు గారు ఈ జిల్లా కేంద్రాన్ని కాస్త ఉండికి తీసుకెళ్లాలనేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి బయట. దానికోసం 3.5 ఎకరాల ల్యాండ్ కూడా చూశారు. 3.5 ఎకరాలు కలెక్టరేట్ కావచ్చు, అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాన్ని కట్టడానికి ఆయన ప్రణాళిక రూపొందించడంలో కొంత ప్లానింగ్ అంతా గీశారనేసి మీరు కష్టపడి జిల్లా కేంద్రం సాధించారు భీమవరాన్ని. మరి రఘురామకృష్ణరాజు గారు అక్కడ తీసుకెళ్తానంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ భీమవరం ఎమ్మెల్యే ఉన్నాడో అంజిబాబు గారు, ఈయన గతంలో నేను కాలేజీకి ఒక జూనియర్ కాలేజీ ఉండేది, ఆ జూనియర్ కాలేజీ ప్రైవేట్ ల్యాండ్లో ఉంటే వాళ్ళ కోర్టుకు వెళ్ళి కాలేజీ ఖాళీ చేసే పరిస్థితి వస్తే ఆ కాలేజీ బయట నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కాలేజీని నిలబెట్టుకోలేకపోయాడు, చేతగానాడు అంటారని చెప్పేసి మేము ఓ 35 సెంట్స్ కాలేజీకి ఇచ్చి కాలేజీని నిలబెట్టి దానికి 100% శాంక్షన్స్ చేసాం. గవర్నమెంట్లో అన్నీ కూడా అయిపోయింది. దానికి టెండర్ ఫండ్స్ కూడా అలాట్ అయ్యి టెండర్స్ పిలిచారు కూడా. జస్ట్ 2000 తర్వాత ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన దాన్ని మ్యాక్సిమం 7-8 సంవత్సరాలు ఆపేశాడు, దాన్ని అవ్వకుండా. కాలేజీ ఏమైనా సరే అక్కడ అవ్వకూడదని ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఎమ్మెల్యేగా ఉండగా మార్కెట్ యార్డ్ని కలెక్టర్ గారిని మామూలుగా, తర్వాత అలాగే ధనంజయ రెడ్డి గారిని, సీఎం గారిని ఒప్పించి మార్కెట్ యార్డ్ని కలెక్టరేట్కి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ కలెక్టరేట్ బైపాస్ రోడ్డు చివరిన ఉండడం, తాడేపల్లిగూడెం ఉండి నియోజకవర్గం, అత్తిలి తణుకు నియోజకవర్గానికి, అలాగే పాలకొల్లుకి అన్నిటికి కూడా అనుకూలంగా వచ్చి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి దాన్ని నిర్ణయించడం జరిగింది. అలాగే 3 టౌన్ కూడా బాగా అభివృద్ధి చెందుద్దని, అలాగే నరసాపురం నుంచి వచ్చే వాళ్ళకి కూడా.
ప్లస్ కలెక్టరేట్ మీద పని మీద వచ్చిన వాళ్ళు కలెక్టరేట్ పని చూసుకుని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉంటుంది. అలాగే బజార్లోకి వచ్చి మార్కెటింగ్ చేసుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళు లోపలికి రావడానికి. టౌన్లో ట్రాఫిక్ అనేది అంటే అవసరం లేని అనవసరమైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అలా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే 60 ఎకరాల్లో కలెక్టరేట్ వేరే చోట పెడతామని చెప్పి ఏదైతే మాట వాడాడో వాడిన వెంటనే ఏదో చూసారా మనకి కథ చిన్నప్పుడు పైన కాకి మాంసం ముక్క నోట్లో పెట్టుకుని ఉంటే కింద నక్క కావు కావుమని అరవమంటే కనుక అది అరిస్తే కింద అడిపోయిందంట, ఇది ఎత్తుకెళ్ళిపోయిందంట. అలాగే ఈయన కూసిన కారు కూతలకి అవతలాళ్ళు పట్టుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఇంకా ఇది జరిగితే కనుక భీమవరం ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇంకా భీమవరం పబ్లిక్ మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఏంటన్నదో వాళ్ళు నిర్ణయించుకోవాలి. మరి ఉండికి వెళ్ళిపోతే మీకు బాధగా ఉండదా? చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే జిల్లా కేంద్రం గురించి అసెంబ్లీలో ఇక్కడ మన భీమవరంలో సైట్లన్నీ కూడా ముందు అడిగినప్పుడు భీమవరంలో చూడటం జరిగిందండి. చూడటం జరిగిన తర్వాత సడన్గా ఇది ఖాళీ స్థలాలు చూడటం భవనాలు చూడటం ఆపేసినప్పుడు జిల్లా కలెక్టర్ని వాళ్ళకి ఆగేసి నాకేదో రూమర్ వచ్చింది నరసాపురం తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. ఏంటని అడిగితే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలా. సరిగ్గా నేను అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ టైంలో శ్రీకాంత్ రెడ్డి నా దగ్గరికి వచ్చాడు. ఆయన గండికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చి అన్న సార్ చెప్పమన్నారు జగన్ గారు నిన్ను క్యాబినెట్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు, జిల్లా కేంద్రం నరసాపురం పెట్టాలనుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి కనపడంటే ఆయనతో ఒకటే చెప్పాను, జిల్లా కేంద్రాన్ని మారితే నాకు మంత్రి పదవి సంగతి దేవుడు ఎరుకు నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేస్తానని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా డోర్ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళిన తర్వాత నాకు జిల్లా కేంద్రమే కావాలి, మంత్రి పదవి ఏమీ అవసరం లేదని చెప్పిన తర్వాత ఆయన జిల్లా ఇది ఒక ఇష్యూ అవుతుంది, మళ్ళీ అక్కడ ఆల్రెడీ నరసాపురం తగులుపడుతుంది, మళ్ళీ ఇక్కడ ఇష్యూ అవుతుందని చెప్పేసి అలాగే జిల్లా కేంద్రంగా భీమవరమే కరెక్ట్ అని చెప్పి కూడా అన్నిటికీ సెంట్రల్గా ఉంటుందని ఆయన కూడా రియలైజేషన్ అయ్యి దీన్ని జిల్లా కేంద్రంగా ఇవ్వడం జరిగింది. ఒక నిజంగా జిల్లా కేంద్రాన్ని మార్చేంత పరిస్థితి ఒత్తిడి వచ్చింది అప్పుడు ఆయన మీద. అక్కడ ఏ స్టేషన్లో అవన్నీ చూసి ప్రసాదరాజు తీసుకొచ్చిన ఒత్తిడికి ఆయన అనుకున్నా కానీ ఎప్పుడైతే నేను రిజైన్ చేస్తానన్నానో నాకు మంత్రి పదవి కూడా వద్దన్నానో అప్పుడు దీన్ని ఇక్కడ ఉంచేయడం జరిగింది. తర్వాత ఎక్కడ పెట్టాలి ఇది అన్న దాంట్లో మార్కెట్ యార్డ్ ప్రాంతం ఇంచుమించు మా జిల్లా కలెక్టర్ గారు అయితే 30 ఎకరాలు 40 ఎకరాలు కావాలన్నది. అంత 30 ఎకరాలు లేదండి, 20 ఎకరాలు మార్కెట్ యార్డ్లో ఉంది. ఈ మార్కెట్ యార్డ్ని ఆల్రెడీ జగనన్న కాలనీలో 16.5 ఎకరాలు ఖాళీ ఉంది. అక్కడ ఈ మార్కెట్ యార్డ్ని జగనన్న కాలనీలో మనం పెట్టుకుందాం. ఇది సెంటర్లో ఉంటుంది, పట్టణం అభివృద్ధి చెందుతుంది, అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని దీన్ని ఓకే చేయించడం జరిగింది. దీనికి ధనంజయ రెడ్డి గారు సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఎన్నిక అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే 60 ఎకరాల్లో ఎక్కడో కలెక్టరేట్ కడతానని చెప్పడం. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ కలెక్టరేట్ అయితే కనుక ఇది గ్రంథి శ్రీనివాస్ ముద్ర ఉంటుంది, అప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఈ టైపు ఒక ఇమేజ్ నాకు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని ఎక్కడికో తరలించేయాలనే ఆలోచనతో ఏదైతే మాట్లాడాడో దీన్ని అవకాశంగా తీసుకుని రఘురామకృష్ణరాజు గారు ఇంకొకళ్ళు బయటికి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే కనుక అది చాలా దురదృష్టకరమైన పరిణామాలు అవుతాయి. ఎందుకంటే ముఖ్యంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీ ఒకటి నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయి పరిస్థితి వచ్చినప్పుడు జూనియర్ కాలేజీ నిలబెట్టాలని చెప్పి మాది సొంతంగా పొలం 35 సెంట్లు స్థలం ఇచ్చి కాలేజీని నిర్మించడం జరిగింది. దానికి అన్ని శాంక్షన్స్ అయ్యి టెండర్లు పిలిచినా కూడా కాలేజీ నిర్మాణం అవ్వకుండా ఇదే అంజిబాబు సుమారు 8 సంవత్సరాలు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో జరగవలసిన పరిస్థితులు ఉండటంలో ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దీన్ని కూడా ఇది జిల్లా కేంద్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేశాడు, దానివల్ల జిల్లా కేంద్రం వచ్చింది. పైగా అతను పెట్టిందే మార్కెట్ యార్డ్, అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా యాక్సెప్ట్ చేశారండి మార్కెట్ యార్డ్ని. దానివల్ల గ్రంథి శ్రీనివాస్కి ఏదన్నా ఇమేజ్ పెరుగుతుందేమో అనే ఒక అభద్రతా భావంతో ఇలా రామాంజనేయులు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయంటే కనుక దాన్ని భీమవరం ప్రజలు ఎట్టి మాత్రం సహించరు. మళ్ళీ తిరిగి పార్టీ పెద్దల నుంచి ఏదైనా కబురు వస్తే లేదా అయిపోయింది మళ్ళీ నువ్వు రీజాయిన్గా పార్టీలోకి యాక్టివ్గా అని చెప్తే మళ్ళీ రీబ్యాక్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, ఎందుకంటే నేను చెప్పాను జగన్ గారి గురించి కాదు. వీళ్ళు ఈ పార్టీలో జిల్లాలో ఉన్న నాయకులు
ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాట వాళ్ళు వింటారో వీళ్ళు ఎవరు వింటారు వీళ్ళ మాట? జగన్ గారు వింటారా? జగన్ గారు వింటారండి, సజ్జల గారు వింటాడు, సుబ్బారెడ్డి గారు వింటారు, విజయసాయి రెడ్డి గారు వింటారు. మీరే అంటారు జగన్ గారు నాకు బాగా గౌరవం ఇస్తారు, జగన్ గారు నన్ను బాగా చూసుకుంటారని. సార్ మొన్న జగన్ గారితో జరిగిన మీటింగ్లో 6వ తారీఖున వెళ్ళి కలిసినప్పుడు ఒకటే చెప్పాను. ఆయనతో ఏమన్నానంటే, అన్న మీకు ఒకసారి ఒక వ్యక్తిని ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలనుకున్నారు, మీరు పేరు వద్దురండి. ఇప్పుడు ఆ వ్యక్తి మొన్న ఎలక్షన్లో వాళ్ళ కుటుంబం జనసేనకు చేశారు. అతనేమో తెలుగుదేశం పార్టీకి వాటికి డబ్బు సర్దుబాటు చేశాడు. అతన్ని మీరు ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించాలని డిసైడ్ అయిపోయారు. నేను ఆ రోజులు లక్కీగా అపాయింట్మెంట్ ఉండేసి మీ దగ్గరికి వచ్చాను. నాకు వస్తూ ఉంటే కారులో తెలిసింది. మిమ్మల్ని అడిగాను, ఏంటన్నా ఎలా నియమింతారు ఆయన్ని? అతను జనసేనకు చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జనసేనకు చేశారు. మీరేమో అతనేమో డబ్బులు కూడా తెలుగుదేశానికి సర్దుబాటు చేశాడు, అతన్ని ఇన్ఛార్జిగా ఎలా నియమింతారా అన్న అని నేను అడిగాను. అడిగితే మీరు ఏమన్నారు? నీకు అన్ని అనుమానాలు అని అన్నారు. నన్ను కావాలితే ఎంక్వైరీ చేసుకోమన్నాను నేను. మీరు ఎంక్వైరీ చేసుకున్నారు, ఎంక్వైరీ చేసుకుని ఫోన్లు వచ్చినాయి కొంతమందికి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అతను ఆపారు మీరు. కానీ నా మీద నమ్మకం లేదు కదా, నేను చెప్పిన మాట మీద నమ్మకం లేదు కదా, కానీ మీరు ఎంక్వైరీ చేసుకున్నారు కదా. మీకు అన్నీ తెలుసు, మీరు సర్వంతర్యామి, ప్రతి చిన్న విషయం కూడా మీకు తెలుసు అని మేము మిమ్మల్ని ఒక రేంజ్లో ఊహించుకుంటామన్నా అంటే ఆయన అన్నాడు, నాకేం తెలుసు, తెలియదు కదా దాని గురించి. అదేంటన్నా మేము అలా అనుకోమన్నా, మిమ్మల్ని హీరో కింద మీకు అన్నీ తెలుసు, మీకు తెలియంది ఏది లేదు అని మేము అనుకుంటాం మేము. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా అలాగే అనుకున్నాం. డైరెక్ట్ నేను రాజశేఖర రెడ్డి గారు మధ్యలో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఏమి నేను వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు కూడా నేను మీరు మధ్యలో ఎవరి దగ్గరికి తిరగను, సజ్జల గారి దగ్గరికి లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నేను తిరగవలసిన పని లేదు నాకు. నేను అలా ఊహించుకున్నానన్నా, మరి మీరు ఎలా అంటే నేనేం చేయలేను కదా, మీకు అన్నీ తెలుసు అనుకుంటానంటే నాకేం తెలుసు అన్నీ అన్నారు. అలాగే ఏంటంటే వీళ్ళంతా క్వార్టరీ అక్కడ ఉన్నప్పుడు ఆ క్వార్టరీ వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటున్నప్పుడు మనం ఏం చేయలేం కదండి. తిరిగి పోయే ప్రసక్తి లేదు, మళ్ళీ కండవ కప్పుకోరు. నాకు రాజకీయం అంటేనే అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు అవునా? వైసీపీలోకి వెళ్ళరు అసలు. నేను 2019లో నేను కంటెస్ట్ చేయకూడదు అనుకున్నాను నేను. మీకు అప్పుడు కూడా ఒక సంఘటన చెప్తాను. ఇప్పుడు రాజీనామా చేయడానికి దానికి కూడా ఒకటే సినేరియా. 19లో నేను పోటీ చేయనన్నా, ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టినా నేను ఈ కాన్స్టిట్యున్సీ జిల్లాకు వస్తే జిల్లా తప్ప వెళ్ళి ఎక్కడికో వెళ్ళి కలవడాలో ఇటువంటి చేయను నేను అనలేదు, కలవలేదు. ఎల్లుండి ఆయన అడుగుతున్నాడు, గన్సీన్ అన్న ఎక్కడని అంటున్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోటీ చేయను అని అంటున్నాను. ఇదే జిల్లాకు సంబంధించిన నాయకులు చాలామంది వచ్చి అలా కాదు ఇక్కడ కూర్చుని పేరు నాని వీళ్ళందరూ వచ్చి కూర్చుంటాం, అలా కాదు నువ్వు పోటీ చేయాలని అడుగుతూ నాకు ఇంట్రెస్ట్ లేదని నేను సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా పబ్లిక్లో ఉండేటట్టు. ఇది 5 ఏళ్ళ పదవి, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎవడ చూడడం, కంటిన్యూగా సోషల్ సర్వీస్ చేసేది ఏదో చేద్దాం అనుకుంటున్నాను అలా అనుకుంటాం. ఇలా అనుకుంటున్నప్పుడు మళ్ళీ నన్ను రెచ్చగొట్టడానికి ఏం చేశారంటే, ఉండి ఇన్ఛార్జ్ అని చెప్పాను కదండి, అదే వ్యక్తిని మళ్ళీ అప్పుడు కూడా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇదే కొయ్య మోషన్ రాజు, ఇదే ప్రసాద్ రాజు కనీసం నాతో కలిసి నువ్వు పోటీ చేయని అంటున్నావు కదా, ఎవరిని పెడదాం ఏంటి, దాని పలానా ఆయన ఉన్నాడా, ఆయన దగ్గరికి వెళ్దాం అడుగుదాం రా అని నన్ను కలుపుకుని వెళ్తే అతను క్యాండిడేట్ అయిపోతాడు. కాకుండా నాకు సంబంధం లేకుండా నన్ను పక్కన పెట్టి అతనితో మంతనాలు జరుపుతూ అతన్ని క్యాండిడేట్గా పెట్టాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ప్రెస్టీజ్ వచ్చింది. నన్ను రెచ్చగొట్టడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి జగన్ గారిని పాదయాత్రలో కలిశాను. పాదయాత్రలో కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ఫోటో పేపర్లో వేద్దాం అనుకున్నాను, ఈ వ్యక్తి ఎక్కడున్నా తెలియజేయవలసిందని ఇవాళ ఇద్దాం అనుకున్నాను అన్నాడు. అన్న తర్వాత ఆయనతో అక్కడ కలిసామన్న తర్వాత పాదయాత్ర మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో నడుస్తా చెప్తుంటే నేను అనుకున్నట్టుగానే ఆయన అన్నాడు, అన్న ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఏదైనా సరే పోటీ చేయాలి, పోటీ చేయకపోతే రాజకీయాల్లో తెరమరుగైపోతావు అని అన్నాడు. ఆయనకి మరి వినిపించిందో లేదో ఆ పాదయాత్రలో ఏదో చెప్పుకుంటా, నా బాధలు నేనే చెప్పుకుంటా వెళ్ళాను. ఆ మాట ఆయన అన్నాక నేను అప్పుడు వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల నేను మళ్ళీ రంగంలో దిగాను, లేకపోతే నేను పోటీ చేయను. అప్పుడు ఓకే నేను పోటీ చేయను. ఇప్పుడు ఎవరైనా రెచ్చగొడితే ఇప్పుడు అలా రెచ్చగొట్టి కదా పంపించేశారు నన్ను పార్టీలోంచి బయటికి. మీరు వెళ్ళిపోయారు, వాళ్ళు పంపించలేదు కదా. అది పంపించేసిందేనండి ప్లాన్, అది చాలా ప్లాన్ అండి అది. ఇప్పుడు నేను ఎలా అనగానే ప్లాన్లో మీరెందుకు బలైనారు? గట్టిగా నిలబడాలి కదా. ఇక్కడ గట్టిగా నిలబడటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు కదండి రాజకీయం కూడా. మరి ఇంట్రెస్ట్ అసలు వీళ్ళందరూ ఉండగా దీంట్లో ఉండకూడదని అనుకున్నాను. అవునా? ఉండకూడదని. మరి ఎటువైపు, అటు పసుపు కండువానా, గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోతారా, కాషాయపు కండువానా? నుదుటిని ఎట్లా కాషాయ బొట్టు పెట్టారు కాబట్టి అంటే ఒకటి అంటే ఇది టాప్ సీక్రెట్. మామూలుగా
నాకు 2024 ఎలక్షన్లకి 2 years బిఫోర్ అనుకుంటా నాన్నగారు సంవత్సరీకానికి కాశీ వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెల్లూరు జిల్లా ఒక నాయకుడు మాకు ఫోన్ చేశాడు. సార్ మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బీద రవిచంద్ర యాదవ్ గారు చేశారు. ఆయన చేసి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. అప్పుడు మేము అక్కడ అడావుల్లో ఉండి ఆయన నెంబర్ మేము ఫీడ్ చేసుకోకపోవడం, తర్వాత ఇక్కడ కాశీలో ఉన్నామండి మళ్ళీ బీవర్ వెళ్ళిన తర్వాత మా వాళ్ళతో మాట్లాడి చెప్తామని అంటాం. తర్వాత ఆయన ఏమన్నా కాల్స్ చేసి ఉంటారు, ఆ కాల్ ఫీడ్ చేసుకోలేదు అడావాళ్ళలో కాశీలో. ఆయన చేసి ఇంక మా దగ్గర నుంచి రెస్పాన్స్ లేదని చెప్పి ఆగిపోయి ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడే కాదు 2010లో వైసీపీలో జాయిన్ అవ్వకముందు కూడా తెలుగుదేశం వాళ్ళ నుంచి ఆహ్వానం ఉంది. అనుకోకుండా మేము చెప్పాను కదా, అలా జాయిన్ అయ్యాం. రెండోసారి మొన్న కూడా వస్తే అలాగా జాయినింగ్లోంచి మిస్ అయ్యాం. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా మా మిత్రుడు తోటగోపి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. జనసేనలోకి అడగమన్నారని, మీరు వస్తే బాగుంటుందని అడగమన్నారని అంటే మరి చెప్పలేదు. ఏంటంటే మీరేమో 175 అంటున్నారు కదా అని చెప్పలేదని అంటే, ఏమో వస్తానో రానో అది వేరే సంగతి, విషయాన్ని సబ్జెక్ట్ని చేయాలి కదా, మనకి ఫార్వర్డ్ చేయాలి కదా అంటే మీరు రారేమో అనుకుని ఇంక చెప్పలేదండి అని అన్నాడు. అలా జనసేన నుంచి అడిగారు అన్నది. జనసేన నుంచి పిలుపు ఎలా వచ్చింటుంది మీకు? 2019 ఆయన మీద గెలిచారు, తర్వాత వాళ్ళ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణ ఉంది. పవన్ కళ్యాణ్ ఖరీదంతో చెప్తే కొంటానన్నారు, మీరు కామెంట్ కూడా చేశారు కదా. అప్పుడు చేయలేదండి. ఆయన ఎప్పుడన్నా నన్ను విమర్శింతే నేను దానికి ప్రతి విమర్శ చేశాను తప్ప పని కట్టుకుని ఆయన విమర్శించవలసిన పని లేదన్న. మరి జనసేన అటుంది, టీడీపీలో చూస్తే లోకేష్ యువగలం పాదయాత్ర రాళ్ల వర్షం కురిపించారనేది ఆరోపణలు ఉన్నాయి. ఎలా మీకు రెండు పార్టీలలో ఎట్లా వస్తుంది మీకు పిలుపు? సార్ రాజకీయ వాస్తవం కాదు కదా సార్ అది. నేను రాళ్ల వర్షం కురిపించడం అనేది అవాస్తవం. అది జనసేన సంబంధం లేదు. నేను రాళ్ల వర్షం కురిపించాలని అంటే కనుక ఇప్పుడు ఒకటి, నేను చాలా గొప్పవాడిని పెద్దవాడిని అని చెప్తా. స్థానికంగా ఇప్పుడు నీటిలో ముసలి ఎంత బలమైంది, అలాగే ఇక్కడ నేను బలవంతుడినే అంతే. మరి అక్కడ మామూలుగా లోకేష్ గారు వచ్చారనుకో, నేను ఆయన్ని అడ్డుకోవాలంటే కనుక 5,000 నుంచి 10,000 బాహుబలి పర్సనాలిటీ కూడా కాదు, చిన్న పర్సనాలిటీ మీరు, అల్లు రామలింగయ్య పర్సనాలిటీ మీరు. అయినా ఇంత బలవంతుడు ఎలాంటి మీరు? 5,000 నుంచి 10,000 మంది ఉంటారు సార్ అక్కడ. సభే జరగనివ్వను కదా, ఈ 100 మంది 50 మంది అక్కడ పెట్టుకుని అదండి నా స్టామినా. సరే, ఈ రెండు పార్టీ ఇప్పుడు వైసీపీకి ఇక పోరు, వీళ్ళు ఉన్నంత వరకు పోరు, బయటకు వచ్చేసారు. మరి మీ జర్నీ అటు టీడీపీనా, బీజేపీనా, జనసేననా? ఇప్పుడు అంత ఆలోచించవలసిన అవసరం ఏముంది సార్? మొన్నటి వరకు ఒకటి అన్నారు కదా, తోట సీతారామలక్ష్మితో సంబంధం కుదుర్చుకున్నారు, ఏదో బియ్యం అందుతున్నారు వాళ్ళ తమ్ముడి కూతురుకో ఏదో మీ ఇంట్లో తమ్ముడు గారా, అదే బయట పుకారండి అది. ఆమె ద్వారా టీడీపీలోకి మార్గం సుగమం చేసుకుంటున్నారు. జనవరి 2 అని ఫస్ట్ అన్నారు మీరు చేరిక టీడీపీలోకి, మళ్ళీ లేదు జనవరి 22 అన్నారు, ఇప్పుడు మళ్ళీ కాదు ఫిబ్రవరి 2 అంట అని అంటున్నారు. సరే ఏంది ఇది అసలు, ఈ తెక్కమక్క ఏంటి? టీడీపీలోకి నిజంగా జాయిన్ అవుతున్నారు మీరు? అదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవన్నీ ఎక్కడన్నారో ఎవరు చెప్పి? బయట విన్నదే, నాకు తెలియదండి ఇప్పుడు మీరు చెప్పేదాకా. అంటే మీరు ఏ పార్టీలో చేరబోతున్నారు? నేను ఇంకా నిర్ణయించుకోవాలి. ఒకటి సార్, ఏ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నదానే. ఇది వరకు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పిలిచి, రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు ఏమడిగారు చెప్పినాను, ఫస్ట్ నువ్వు ఎంపీకి పోటీ చేయమన్నాడు. ఆయన ఎంపీకి పోటీ చేయమన్నాడు. ఎంపీ పోటీ చేయమంటే సార్ నేను ఎమ్మెల్యేకే ఎక్కువ, ఎంపీకి ఏంటి సార్ అంటే అప్పుడు బొట్టు వసంత్ గారు పక్కన ఉన్నాడు. సర్లే చేసుకోమంటే అప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చేసాను. మరి ఆయన నన్ను ఎంపీకి ఎందుకు పిలిచాడండి? మరి పర్సనాలిటీ అంటున్నారా, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అన్నీ చూస్తున్నారు, ఎంపీకి పోటీ చేయమన్నాడు ఆయన. తర్వాత అలాగే జగన్ గారు ఇంటికి వచ్చి ఎందుకు జాయిన్ చేసుకున్నాడు? అలాగే చంద్రబాబు నాయుడు గారు 2010 ముందు పార్టీలో జాయిన్ అవ్వకముందు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అడిగారు? మళ్ళీ మొన్న 24 ఎలక్షన్లకు ముందు మనం పార్టీలోకి రావాలని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కోరుకున్నారు? ఇలాగ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకటి మాత్రం, ఒక ప్లాట్ఫామ్ అయితే తెలుగుదేశానికి సంబంధించి మీరు పాత నా వీడియోలు అన్నీ చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను, తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మనకి ఎప్పుడూ శత్రుత్వం లేదు, ఎప్పుడూ లేదు. వాళ్ళ ఫంక్షన్స్కి పిలుస్తారు, మనం వెళ్తాం, మన ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. చాలా ఏదన్నా ఎక్కడన్నా ఎలక్షన్ దగ్గర బూతుల దగ్గర ఏదన్నా చిన్న మాట వచ్చినా మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటాం. మనం ఓ స్నేహభావంతో వెళ్ళిపోతూ ఉంటాం మన అందరం. కానీ ఇది జనసేన వచ్చిన తర్వాతే కొంచెం వీళ్ళ కుర్రోళ్ళు వీళ్ళు ఇంకా ఒక పెద్ద రకంగానే ఒక మంచి చెడ్డ చూడకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ అది కానీ ఇది కానీ రెచ్చిపోవడం, ఏళ్ళ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మనం ఆ వాతావరణం ఉండాలని చెప్పుకుంటూ వచ్చి ఉండాలి. అంటే తెలుగుదేశం
నీకు సంబంధించిన లీడర్స్ కానీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ వాళ్ళందరిలో నేనంటే చాలా అభిమానం ఉందో కోరుకుంటున్నారు వాళ్ళు. తెలుగుదేశంలో తెలుగుదేశం రాకని ఆహ్వానిస్తున్నారు. అక్కడ ఆ వాతావరణం ఉంది కాబట్టి జనరల్గా ఎండలో వెళ్తున్నప్పుడు చల్లగా ఉన్న చెట్టు కిందకే పోతాం కదా. కరెక్ట్. మొత్తం మీద త్వరలో పసుపు కండువా మీ జమ్మ మీద చూడొచ్చు అంటారా? కానీ వాళ్ళు ఆహ్వానించాలి కదండి. వెళ్తారా, ఇంటికి వచ్చి పిలిస్తే వెళ్తారా? ఇంటికి వచ్చి పిలక్కర్లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌరంబింతే నేను ఇంటికి వచ్చి పిలిస్తే వస్తానన్నారు అంటే అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కౌరు పెడితే ఎవరి దూరంలో కౌరు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సిపిఐ నారాయణ గారు పిలిచినా, చంద్రబాబు నాయుడు గారు పిలిచినా, పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా, ఎవరు పిలిచినా వాళ్ళు పిలిస్తే కనుక మనం మర్యాదగా వెళ్ళి కనపడటం అనేది మన ధర్మం. అది సార్ జగన్మోహన్ రెడ్డి పిలిచారు, మీకు పోలవరంలో పిలిచారు, వెళ్ళి కలిశారు, కండువా అనే కప్పుకొని అని వచ్చారు. ఇంటికి వచ్చి పిలిస్తే పార్టీలో చేరతానంటే ఇంటికి వచ్చి పిలిచారు కదా ఆయన. ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను, ఆయన రాడు కదా అని వచ్చాడు. ఇప్పుడు అదే మాట జనసేనకి కానీ బీజేపీకి కానీ టీడీపీ కానీ చెప్తారా? ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతానని. అలా చెప్పనండి. ఎందుకు? అప్పుడు నాకు జాయిన్ అవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి అలా అన్నానండి. ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఇష్టం ఉంది కాబట్టి అన్నారు. ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఇష్టం అంటే నేను ఒకవేళ ఇష్టం లేదనుకోండి, వెళ్ళి కలిసి మర్యాదగా సార్ నాకు రాజకీయాల్లో కొన్నాళ్ళు చూస్తానండి, కొంత గ్యాప్ కావాలనో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పుకుని వచ్చేస్తాను అంతే అంతే తప్ప అప్పుడు జాయిన్ అవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి ఆ రాష్ట్ర నాయకుడు ఎందుకు వస్తాడు మన ఇంటికి అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను అన్నాను. అప్పుడు కూడా మీకు ఒక సంఘటన జరిగింది. నేను నిజంగా బ్యాడ్ లక్ ఏంటంటే నా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకోవడానికి నరసాపురం నుంచి బయలుదేరిన ఆయన 2.5 hours భీమవరం వచ్చి నా ఇంటికి రాకుండా ఒక పెద్ద మనిషి ఇంటికాడ ఉండిపోయాడు. ఉన్నాడు ఆయన. అప్పుడే గ్రహించుకోవాలి నేను. కానీ ఇక్కడి నుంచి తప్పించుకుంటాను లేదు. బయట ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోదు నేను జాయిన్ అవ్వకుండా. ఇంట్లో కాబట్టి సంస్కారం కాదని చెప్పి అలా జాయిన్ అయ్యాను నేను. మోషన్ రాజు గారి ఇంట్లో ఉంటే ఏం తప్పంటారా? అంటే అక్కడ ఏం లేదు. ఆయన సింబాలిక్గా ఏం చెప్పాడంటే, ఒరే నాకు ఈయనే ముఖ్యం రా అని చెప్పాడు ఆయన. అది అర్థం చేసుకోలేని అమాయకత్వం మంది. నాకు అందరికన్నా మోషన్ రాజే ముఖ్యం అని చెప్పకనే చెప్పాడు ఆయన. అది గ్రహించుకోలేక ఇప్పుడైతే చల్లని నీడ కోసం చూస్తున్నారు. ఎవరు నీడని ఇస్తానంటే ట్రై చేస్తారు. ఏం లేదు సార్, నా వ్యక్తిగతమైన పనులు అవన్నీ చాలా ఉన్నాయి, చూసుకోవాలి. ప్రజలు కూడా నేనంటే వాళ్ళకు కూడా కోరుకోవాలి కదా. ప్రజలు కోరుకోకపోతే మనం ఎందుకు? ఇప్పుడు అన్నారు నా బలం నేను ఇట్లా చిరిగి 10,000 మంది వస్తారు, 5,000 మంది వస్తారు, నేను వాళ్ళ వర్షం. అది కాదు సార్, పార్టీ క్యాడర్ ఉంటుంది కదండి. నేను గొప్ప ఉండను కదా నేను అనేది. నేను కౌరు పెట్టాను, పార్టీ క్యాడరే 5-6 వేల మంది 7,000 మంది. అసలు బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీలు ఇవన్నీ లెక్కేసుకుంటే మీకు లిస్ట్ తీసుకుంటే అందరు కౌరు పెడితే వస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నాం, 10,000 మంది రాలేరండి అక్కడికి. నేనే కాదు, నా స్థానంలో మీరున్నా వస్తారు వాళ్ళు. సార్ ఓవరాల్గా పార్టీ క్యాడర్ కోరుకుంటే ఏ పార్టీలోకైనా పోతారు. మీ మనసు ఏం చెప్తుంది? నా మనసు వెయిట్ చేయమని చెప్తుంది. తర్వాత భగవంతుడు మనకి ఏదో దారి నిర్ణయిస్తాడు. ఆ దారిలో ఆయన నిర్ణయించిన దారిలో మనం వెళ్ళవలసిందే తప్ప మనకు సొంత దారులు ఏమి ఉండవండి. ఓకే గ్రంథి శ్రీనివాస్ గారు, చూద్దాం మరి ఆ భగవంతుడు ఏ దారిన మీకు వెలుగులు చూపుతాడు, మీరు ఏ దారిన వెళతారు అని చూడాలంటే మేము కూడా కొద్ది రోజులు ఆగక తప్పదని తెలుస్తుంది. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ సార్.